చక్కగా ఈ రోజు మళ్ళీ భగవద్గీత జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. అమ్మని ఒక్కసారి వెల్కమ్ చేసుకుంటూ ఈ రోజు మనకి మూడోసారి అమ్మ క్లాస్ ఇవ్వడం. ఎంతో అద్భుతంగా ఆత్మ జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా పంచుతున్నారు. లోపటి నుండి మాకు ఇప్పటి నుండే ఆనందం వచ్చేస్తుంది. మీరెంతో అద్భుతమైన ఆనందం ఈ గీతని ఇవ్వబోతున్నారని జ్ఞానాన్ని. తన్మయత్వంతో వింటున్నామమ్మా. వెల్కమ్ మీకు. హార్టీ వెల్కమ్. క్లాస్ స్టార్ట్ చేయండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అనేక ధన్యవాదాలమ్మా. నాకు ఈ గ్రూప్ లో అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ అనేక ధన్యవాదాలండి. నా ఓం 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 గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. పత్రీశ్వరాయ విద్మహే ధ్యానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. పత్రీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతాం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అద్భుతమైన మనకి జ్ఞానాన్ని ఇచ్చిన మన గురువు గారిని సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల మన అనేక వేల సాష్టాంగ నమస్కారాలతో మన గ్రూప్కి వచ్చి వారి యొక్క చైతన్యాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహావతార్ బాబాజీ వారిని, సప్తర్షి మండలిని, హాస్టల్ మాస్టర్స్ ని అందరినీ మన గ్రూప్ వచ్చి వారి యొక్క చైతన్యాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాం. చివరగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముల వారిని, అర్జునుల వారిని అనేక వేల సాష్టాంగ నమస్కారాలతో వారిని మన గ్రూప్ ఆహ్వానించుకుంటూ వారి యొక్క గీతామృతాన్ని బోధించి దాన్ని ఆచరించే శక్తి, అనుభవించే శక్తి, ఆనందించే శక్తిని ప్రసాదించవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారిని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఈ గ్రూప్ లోకి వచ్చిన ఛానళ్ళందరికీ అనేక వేల నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ అధికారులకు కూడా అనేక వేల నమస్కారాలండి. హేమ, సుధీరు వీళ్ళందరికీ కూడా అనేక వేల నమస్కారాలు. చిన్నపిల్లలైనా చక్కగా మంచి జ్ఞానయజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. చాలా అద్భుతమైన జ్ఞానయజ్ఞం. నిజంగా భగవద్గీతను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. భగవద్గీతను అంటే ఆత్మజ్ఞానాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆత్మ దగ్గరికి చేరే విధానం ఇప్పటికి 60 మంది 59 మాస్టర్లతో చెప్పించారు. నేను ఒక 60వ మాస్టర్ అండి. చాలా చక్కగా జరుగుతుంది క్లాస్. ఎంత బాగుందో. 108 రోజులు ధ్యాన యజ్ఞం అనేది విన్నగానే నాకు పులకరించింది. ఇలాగ ప్రతి వాళ్ళు ఈ భగవద్గీతని 10 మందికి బోధిస్తే ఖచ్చితంగా భగవద్గీత విస్తృతంలోకి వస్తుంది. భగవద్గీత అనేది అన్ని ఉపనిషత్తుల సారం, 1, 2 కాదు, అన్ని ఉపనిషత్తుల సారం. శంకరాచార్యుల వారు 110 ఉపనిషత్తులా పెట్టారని, 110 ఉపనిషత్తులు కూడా చదవలేరని, ఒక 10 ఉపనిషత్తులే పెట్టారని, ఆ ఉపనిషత్తులు కూడా చదవలేవని కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపనిషత్తుల సారము, వేదాల సారము అంతా ఇందులో మనకి ఈ భగవద్గీతలో ఉపదేశించారండి. అంటే మనం ఆత్మ దగ్గరికి చేరే విధానం ఎలాగా,
మనం ఈ ఏ విధంగా మన ఆత్మను చేరగలము. ఇందులో ఒక పూజ లేదు, ఒక మంత్రం లేదు, ఏమీ లేదండి. మన గుణాలు మార్చుకోవడమే. మన గుణాలు మార్చుకొని భగవద్గీతలో ఏ విధంగా చేరతామో కృష్ణ పరమాత్మ అనేక విధాలుగా 700 శ్లోకాల్లో వివరించి చెప్పారు. దానికి విద్యా ప్రకాశానంద స్వామికి అనేక వేల కృతజ్ఞతలని ఎంత చక్కగా భాష్యం చెప్పారంటే, అలాగే తిలక్ గారు, అలాగే చాలా మంది భాష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అందులో విద్యా ప్రకాశానంద గారి స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి మహానుభావులు ఉన్న ఈ దేశానికి నిజంగా ఎంతో గర్వకారణం అండి. మన దేశం మరి వేద సంస్కృతితో నిండిపోయిందండి. అనేక కర్మలు, కుట్రలు ఇవన్నీ జరుగుతున్నాయి. కలిపురుషుడి ప్రభావం వల్ల అనేక మోసాలు, మరి అనేక రకమైన దుర్గుణాలతో ఉంది మన భారతదేశం. అయితే అయినా సరే ఇంకా ఇలా నిలబడిందంటే ఆ వేద సంస్కృతి, ఆ ఋషీశ్వరులు ఇచ్చిన మనకి ఆ సంస్కృతి, ఋషీశ్వరులు ఇచ్చిన జ్ఞానమే, ఋషీశ్వరులు ఇచ్చిన సంపదే మనకిది. ఇది ఆధ్యాత్మిక సంపద అండి. మనం ప్రపంచకంగా ఎంత సంపద సంపాదించినా ఒక చీపురు పుల్ల కూడా పట్టుకెళ్ళలేమండి. కానీ ఆధ్యాత్మిక సంపద మనం అక్కడికి వెళ్ళాక ఆ లోకంలో ఈ సంపద మనకి చాలా ఉపయోగపడుతుంది. ఉన్నత తలాలకు వెళ్ళడానికి, అక్కడ ఇంకా ధ్యానం చేసుకోవడానికి, నెమ్మదిగా పరమాత్మలో సృష్టిలో పరమాత్మలో కలవడానికి ఇవన్నీ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. మనకి 7 తల, పైన 7 తలాలు, కింద 7 తలాలు ఉన్నాయని తెలుసు మీకు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. అయితే ఈ సత్యలోకంలో పరమాత్మ పూర్ణాత్మ ఉంటుంది కాబట్టి సత్యలోకానికి వెళ్ళాలంటే ముందు ఈ లోకాలన్నీ దాటుకుని వెళ్ళాలి. ఈ ఎన్నెన్ని జన్మలు ఎత్తితేనో మనం ఈ చివరికి మనం మహాలోకం గాని జనాలోకం గాని చేరతామండి. ఈ లోకాలను కూడా మనం ఈ చక్రాలతో అనుసంధించారండి. భూలోకము మూలాధార చక్రం అంటండి, భువర్లోకము స్వాధిష్టాన చక్రం అంటండి, సువర్లోకము మణిపూరక చక్రం అంటండి, మహాలోకము అనాహత చక్రం అంటండి, తర్వాత జనాలోకము విశుద్ధ చక్రం అంటండి, తపోలోకము ఆజ్ఞా చక్రం అంటండి, సత్యలోకము సహస్రారం అంటండి. కాబట్టి ఎన్నెన్నో జన్మలు మనం చేస్తేనే, జన్మలు ఎత్తితేనే మన గుణాలు మార్చుకుంటూ, మన వాసనలన్నీ వదిలించుకుంటూ, ఈ బంధాలన్నీ వదిలించుకుంటూ మనం ఈ సత్యలోకంలో పరమాత్మలో మనం చేరగలం. కాబట్టి మనం ఈ క్రితం 2 క్లాసుల్లో కూడా మనం చక్కగా వేద శ్లోకాలు చెప్పుకున్నాం. వేద శ్లోకాలు ఎన్ని చెప్పుకున్నాం? 5వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వాం మాం శాంతి మృచ్చతి. యజ్ఞముల యొక్క భోక్త, యజ్ఞముల యొక్క ఫలములను అనుభవించేవాడుగాను, సమస్త లోకాలకు ఈశ్వరుడుగాను, ప్రాణుల యొక్క హితకారిగాను నన్నెరింగి మనుజుడు శాంతి పొందుతున్నాడు. మరి కృష్ణ మనలో ఉన్న ఆత్మే అనంతమైన శక్తి గలది. నీ ఆత్మకి ఉన్న శక్తి బలం వేరు, శక్తి వేరండి. మనం ఈ మధ్య పాశుపతాస్త్రం అనే బుక్ లో చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బలం అంటే శారీరకంగా వచ్చే బలం అటండి. బలం కంటే చాలా ఇది శక్తి చాలా ఉన్నతమైనటండి. బలానికి చర్య ప్రతిచర్య ఉంటాయట, శక్తికి ప్రతిచర్య ఉండదటండి, చర్యే ఉంటుందట. శక్తిని మనం ఎంత తీసుకోగలమో అంత తీసుకోగలమటండి. అది శక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక మహారాజు గారు ఉన్నారట. మహారాజు గారి దగ్గరికి వేల కొద్ది ఏనుగులు ఉన్నాయట. ఏనుగు గజబలం ఎక్కువట ఆయనకి. ఆ గజబలంలో ఒక ఏనుగు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ ఏనుగు కూడా మహారాజు రాగానే ఎంతో విధేయతతోటి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ఎంతో వినయంగా యుద్ధానికి వెళ్తే జయాన్ని సంపాదించుకొని వచ్చేదట. ఎలాగైతే ఆ యుద్ధం యొక్క దుందువులు మోగగానే దీనికి ఉద్వేగం పెరిగిపోయి, ఆసక్తి పెరిగిపోయి, ఎలాగైతే బీభత్సం చేసేదట యుద్ధంలో, శత్రువుని బీభత్సం చేసి అది యుద్ధానికి విజయాన్ని తీసుకుని మహారాజు దగ్గరికి వచ్చేదట. మహారాజు చాలా ఆనందపడిపోయి చాలా గర్వంగా కొన్నాళ్ళు ఉన్నారట. అయితే ఈ ఏనుగు కూడా ముసలిది అయిపోయింది పాపం. ముసలిది అయిపోతులకి ఇంక దీన్ని యుద్ధానికి పంపించకూడదు, ముసలిది అయిపోయింది పాపం, దీనికి రెస్ట్ ఇద్దాము అనుకుని ఏం చేసేట ఆయన, సరే అని చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఒక రోజు అది వాటర్ తాగడానికి నది దగ్గరికి వెళ్ళిందట. నది దగ్గరికి వెళ్తులోకి ఆ నదిలో చిన్న ఊబి ఉందేమో చూసుకోలేదట, మట్టి ఊబిలో. ఆ ఊబిలో చూసుకోలేకపోతులకి ఆ ఊబిలో నెమ్మదిగా దిగబడిపోతుందట. దిగబడిపోతుంట్లోకి అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఏనుగు పెద్ద పెద్ద గీంకారాలతోటి, పెద్ద పెద్ద శబ్దాలతోటి ఎలాగైనా బ్రతికి బయటపడాలని కోరిక దానికి. అది ఎలాగైనా బ్రతికి బయటపడాలని పాపం అది ప్రయత్నిస్తుంటే ఎక్కడా వల్ల కావట్లేదు. ఇంకా 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 అందులో ఊబిలోకి దూరిపోతుంది.
అప్పుడు దానాదీనా అందరికీ తెలిసి రాజుగారు కూడా పొలం దగ్గరకు వచ్చారట. ఆయనకి కళ్ళంట నీళ్లు పెట్టేసుకుంటే అప్పుడు మిగతా మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారట, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారట. కర్రలు పెట్టుకుని లేపుతున్నారట, ఏం లేపినా ఏనుగులు లేకపోతున్నారట. అప్పుడు ఒక ముసలి మంత్రి వచ్చాడు, రిజైన్ చేసిన మంత్రి, ఎప్పుడో రిజైన్ చేసిన మంత్రి ముసలి ఆయన వచ్చాడు. వచ్చానంట, సరే అందరూ ఆగండి, యుద్ధ దుందుబులు తీసుకురండి అని అంట. కొరని చుట్టూ యుద్ధ దుందుబులు పెట్టి గట్టిగానట, ఇంకా దడ దడ శబ్దాలతోటి గట్టిగాను వాయిస్తులో గట ఈ ఏనుగుకి ఒక్కసారిగా అతనికి ఉత్సాహం వచ్చేసిందట. ఈ ఆత్మకి శక్తి పెరిగిపోయి, విపరీతమైన శక్తి పెరిగిపోయి అది ఇక ఒక్క ఉదటిని కాళ్ళు పైకి లేసిందట. కాళ్ళు పైకి లేసి ఒక్క అంగలో మనకి బయటకు వచ్చేసిందట. బయటకు వచ్చేస్తే దీని యొక్క అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. అప్పుడు చెప్తుందట, ఆత్మశక్తి చాలా ఎక్కువ, ఆత్మకు విపరీతమైన శక్తి ఉంటుంది, ఆత్మశక్తిని మనం లేవదీయాలి, ఆత్మశక్తిని లేవదీస్తేనే అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయి, అది శాశ్వతము, ఇది బలం అనేది అశాశ్వతము, బలం అనేది కొన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ పోద్ది, మనం తిని శరీరానికి తిన్న బలము కొన్నాళ్లే పనిచేస్తుంది మనకి, కానీ ఆత్మశక్తి మటుకి విపరీతమైన బలం. అలాంటి ఆత్మ బలాన్ని సంపాదించుకోవడానికి కృష్ణ పరమాత్మ మనకు అనేక విధాలుగా చెప్తున్నాడు. అంటే అలాంటి ఆత్మస్థితిలో ఉన్న కృష్ణ పరమాత్మని ఎరిగిన వాడు, అది అతని యొక్క విలువ తెలిసిన వాడు అతని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు, అలాంటి పనులు చేయడానికి ఇష్టపడతాడు, అలాంటి కర్మలు చేయడానికి, నిష్కామ కర్మలు చేయడానికి ఇష్టపడతాడు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాం. ఇంకోటి, ఒక కొమ్మరివాడు ఉన్నాయంట, వాడు రోజు హుక్కాలు చేసి అందరికీ పంచేవాడట, కొన్ని అమ్మేవారట, అందులోకి అందరూ హుక్కా పీల్చుకునేవారట. అయితే ఒక సాధువు అన్నాయంటే, ఎందుకయ్యా ఈ హుక్కాలు పీలుస్తున్నావు, ఈ హుక్కాలు చేస్తున్నావు, ఏదైనా మట్టి కుండలు చేయొచ్చు కదా, ఎంతో సమ్మర్, ఎంతో వేడివేడిగా ఉంది, చల్లటి మంచినీళ్ళు తాగితే ప్రాణం లేసి వస్తుంది అన్నాడు. నిజమే కదా, అందరికీ ఉపయోగపడేది అని ఏం చేసేట అతను హుక్కాను తయారు చేయడం మానేసి మట్టి కుండలు తయారు చేయడం మొదలెట్టాడు. హుక్కాకి కోపం వచ్చిందండి, తయారు చేసిన హుక్కాలు ఒక పక్కన ఉంటే వాటి కోపం వచ్చిందంట. అని కొండని అడిగేట, ఎందుకు నువ్వు వచ్చి మధ్యలో మాకు దాక్కున్నావు, మమ్మల్ని హుక్కాలు తయారు చేస్తే మాకు ఎంతో బాగుండేది కదా, మా సైన్యం పెరిగేది కదా అంటే, అప్పుడు మట్టి కొండ చిరునవ్వుతో అన్నట్ట, నేను ఏ కాలమైనా చల్లటి నీళ్ళు ఇస్తాను, ఆరోగ్యకరమైన నీళ్ళు ఇస్తాను, నిన్ను పీల్చడం వల్ల అనారోగ్యమే కానీ ఏమీ లేదు, ఆ మనిషికి పూర్తిగా బలహీనమైపోతాడు, బలహీనమైపోయి రాను రాను అతను చనిపోవడానికి కూడా సిద్ధమవుతాడు, తర్వాత ఏమో బయట వాతావరణం కూడా ఏమో పొల్యూషన్ అయిపోద్ది, నీ వల్ల ప్రయోజనం ఏముంది అన్నాడు. అప్పుడు ఈ హుక్కా కూడా ఆలోచించిందండి, నిజమే కదా, నేను నా వల్ల ప్రయోజనం లేదు, కానీ మట్టి కుండ వల్ల ప్రయోజనం ఉంది, ప్రయోజనం వచ్చే పనులు చేయాలి. మనం కూడా ఈ కర్మలు ఎలాంటి కర్మలు చేయాలంటే ఇతరులకైనా ఉపయోగపడాలి, మనకైనా ఉపయోగపడాలి, తర్వాత లోకానికైనా ఉపయోగపడాలి, భగవదర్పిత కర్మలైనా మనం చేయగలిగేటట్టుగా ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత 7వ అధ్యాయంలో మనం ఎందుకున్నా కానీ 7వ అధ్యాయం చెప్పేసుకున్నట్టున్నాం. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం అండి. విజ్ఞాన యోగంలో మనుష్యాణం సహస్రేషు కచ్చిత్యదతి సిద్ధయే యదతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, అనేక వేల మంది మనుషులలో కచ్చిత్యదతి సిద్ధయే, ఒక్కడు మోక్ష సిద్ధికి ప్రయత్నించుతున్నాడు, యతతాం అపి సిద్ధానాం, ముముక్షువులందును కచ్చిన్మాం వేత్తి తత్వతః, అంటే వాస్తవముగా నన్ను ఒక్కడు తెలుసుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నన్ను ఒక్కడే తెలుసుకుంటున్నాడు, ఈ వేల మందిలో నా స్వరూపాన్ని ఒక్కడు తెలుసుకుంటున్నాడు, కానీ మిగతా వాళ్ళెవరు తెలుసుకోవట్లేదు అని చెప్తున్నాడు. మనుష్యాణం సహస్రేషు, వేల మంది జనుల్లో నన్ను ఒక్కడు మాత్రమే తెలుసుకుంటున్నాడు, అనేక మందిలో ఒక్కడు మాత్రమే నా దగ్గరికి రాగలుగుతున్నాడు, నా పూర్ణాత్మ దగ్గరికి రాగలుగుతున్నాడు, నాలో విలీనం అవుతున్నాడు, మహాజ్ఞాని అవుతున్నాడు, ఆత్మవాన్ అవుతున్నాడు అని చెప్తున్నాడు. అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గాన ప్రవేశించేవారు అరుదు. కాబట్టి భగవదనుభూతిని పూర్ణముగా పొందేవాడు ఏ ఒకానొకడు మాత్రమే ఉండదు. ఒక చెట్టుకి అనేక పువ్వులు పోస్తాయి, కానీ కాయలయ్యి పండ్లయ్యి కొన్ని మాత్రమే. ఆ విధంగా మరి భక్తి ఉదయించవలన బహుజన్మ సుకృతం ఉండాలి, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలట. పూర్వజన్మ సుకృతం ఉండడం వల్లే మనం ఈ భగవద్గీత గ్రూప్కి వచ్చాము, భగవద్గీతను పూర్తిగా నేర్చుకుంటున్నాము. మాయా ప్రవేహం అనేక జనులు కొట్టుకుని పోతుంటా ఏ పుణ్యవశాన ఏ ఒకానొక ధీరుడు పరమాత్మను గురించి అన్వేషించి అతను సఫలీభూతుడు అవుతున్నాడు. కచ్చిన్మాం, ప్రత్యేగాత్మకమైన క్షత్, పూర్వపుణ్యమున ఆధ్యాత్మిక మార్గమున కొందరు అడుగు పెట్టినప్పటికీ భగవత్ సాక్షాత్కార రూప లక్ష్యాన్ని పొందలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారట. ఆత్మానుభూతి మాటల్లో కలిగేది కాదు,
దానికి ఎంతరో పురుష ప్రయత్నం కావాలి, గట్టి ప్రయత్నం. ఏంటంటే గట్టి ప్రయత్నము? ధ్యానము, సజ్జన సాంగత్యము, త్యాగము, ఇవన్నీ కూడా అవసరం. పట్టుదల, ఖచ్చితంగా పట్టుదల కావాలండి. మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానానికి కుదురుగా కూర్చోలేము. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం అంటే ఖచ్చితంగా నేను 1 గంట సేపు ధ్యానం చేస్తాను, లేదా 2 గంటలు ధ్యానం చేస్తాను. ముందే సంకల్పం పెట్టుకోవాలి. పెట్టుకుని చక్కగా టైం అయ్యేదాకా మనం బయటకు రాకూడదు. ఒక అలారం పెట్టుకోవడం, ముందు ఒక అలారం పెట్టుకోవడం, ఇదోటి చేస్తే అప్పుడు ఆ టైం అయ్యేంత వరకు మనం ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా మనం రిలాక్స్ అయ్యి చక్కగా గాలిని పీల్చుకుంటూ గాలిని వదులుతూ ముందు ఒక 11 సార్లు మనం చక్కగా దాని మీదే ధ్యాస పెడితే మనం నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్ళగలమండి. ముందు మనం దాని మీద ధ్యాస పెట్టకుండా ఆలోచనల మీద ధ్యాస పెడితే ఆలోచనలే మహావృక్షంగా అయిపోతాయి మీలో. ముందు ఏం చేయాలి? ఈ శ్వాసని ఈ మూలాధార చక్రం నుంచి బయటకు పీల్చడం, మళ్ళీ లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ధ్యాస అంతా శ్వాస మీదే ఉంది. శ్వాసతోనే ధ్యాస నడుస్తుంది, శ్వాసలోనే ధ్యాస ఉంది. అలాంటప్పుడు ఏం జరుగుద్ది అంటే ఆలోచన రహిత స్థితి కలిగి అప్పుడు మనకి శూన్యము కలుగుతుంది. ఆ శూన్యములో జ్ఞానం ఉంటుంది. శూన్యం ఎందుకని? మనం ఏదైనా ఒక గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయనుకో, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఏదైనా మంచినీళ్ళు పోయాలంటే గ్లాసులో నీళ్ళు పోస్తే పొరిగిపోతాయి, కానీ గ్లాసులో ఉంటాయా? ఉండవు. అలాగే మనం ఈ ఆత్మజ్ఞానం కావాలి అనుకుంటే నీ మనసును శూన్యం చెయ్యాలి. మనసును శూన్యం చేస్తే, ఆ పాత్రను శూన్యం చేస్తే, ఆ మలిన పాత్ర శుభ్రంగా కడిగి ఉంచితే అప్పుడు చక్కగా మనకి ప్రసాదం అనేది, భగవత్ ప్రసాదం అనేది, ఆత్మజ్ఞానం అనేది అందులో లభ్యమవుతుంది. కాబట్టి ఈ అనుభూతి మాటలతో కలిగేది కాదట. దానికి ఖచ్చితంగా గట్టి ప్రయత్నం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, మనస్సంయమం కావాలి. కృష్ణ పరమాత్మ అన్నీ చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం కంపల్సరీ అండి. ఇంద్రియ నిగ్రహం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటి నిగ్రహం కావాలి. వీటి నిగ్రహం ఎలాగంటే, ఇప్పుడు టీవీ ఉందండి. టీవీ ఏంటంటే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనుకోండి. దానికి నెట్వర్క్ అనేది పెడితే ఏం జరుగుద్ది? చక్కగా అది స్టార్ట్ అవుద్ది. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ఏంటి? శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కనిపిస్తాయి కాబట్టి ఇది హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే కనిపించలేదు, నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ అనేది ఏంటి? ఇది సాఫ్ట్వేర్ అన్నమాట. కాబట్టి మనం సాఫ్ట్వేర్ ని చక్కగా ఉపయోగించాలంటే ముందు హార్డ్వేర్ చక్కగా ఉండాలి, మన శరీరం చక్కగా ఉండాలి, శరీరం స్వస్థితిలో ఉండాలి. తర్వాత మనకి శరీరానికి ఏ రోగాలు లేని స్థితి కలగాలంటే ముందు ఏం చేయాలి? ధ్యానం కంపల్సరీగా చేయాలి, మంచి అలవాట్లు ఉండాలి, ఆహార నియమాలు ఉండాలి, విశ్రాంతి నియమాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే శరీరం చక్కగా ఉంటుందండి. కాబట్టి జనులలో మోక్ష స్థితికి ఎందరు ప్రయత్నించదో లాస్ట్ టైం చెప్పాను, కప్ప కథ చెప్పాను. ఆ కప్ప ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఆ కప్ప బాగెళ్ళింది. ఎందుకని? ఆ కప్పకి కళ్ళు లేవు పాపం, మరి చెవులు కూడా లేవు. చెవులు కూడా లేకపోవడం వల్ల ఏం జరిగిందండి? చక్కగా అది కప్ప మరి పైకి వెళ్ళగలిగింది. అంటే మనం ఏం చేయాలి? చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. అంటే ఇతర విషయాలేమి బయటికి లోపలికి రాకూడదు. లోపలికి రాకుండా మనం ఆ విధంగా ఉంటేనే మనం చక్కగా ఆ విధంగా భగవంతుని దగ్గరికి చేరగలము. అంటే మన ఇంద్రియాలను నిగ్రహించాలి, మనసు సంయమనం చెయ్యాలి. మనసు సంయమనం చేస్తేనే మనం చక్కగా చేరగలమట. తర్వాత ఈ జనుల్లో ఇంకా ఏం జరుగుతుంది? తత్వత అంటే తత్వము, యథార్థము, తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానము. ఈ జ్ఞానాన్ని దేవుని తెలుసుకునే వారు అనేకులుండినా యథార్థముగా తెలుసుకున్నవాడు అంటే ఇక్కడ ఆచరించిన వాడు. ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అనుభవిస్తారో ఆ ఒక్కడు మాత్రమే. తెలుసుకున్న వాళ్ళంతా జ్ఞానులు కాదండి, తెలుసుకున్న వాళ్ళంతా పండితులు కాదండి. దాన్ని ఆచరించి అనుభవించిన వాళ్లే పండితులు. భగవంతుని గూర్చి స్వల్ప జ్ఞానము కలిగి ఉండడం చాలదని అతని అనుభూతము నర్చుకోనవలనని స్పష్టమవుతున్నది. మృగము మానవుడొకటి ఎన్నో జన్మల పట్టి ఉండినా మానవుడు మాధవుడుగా మారుటకు అంతకాలం పనిలేదు. కావున కాలయాపన చేయక త్వరితముగా యత్నశీలురై ఆత్మజ్ఞానమును పడిసి జన్మ సార్థకత పొందవలను. అంటే రాయి నుంచి మనం పుడుతున్నాము, రాయిగా, మరి వృక్షంగా, కీటకాలుగా, జంతువులుగా, మానవులుగా అనేక జన్మలు పొందుతున్నాము. అంటే రాయికి కూడా చలనం ఉంది, తెలుసా అండి మీకు? ఒక శిల్పి అడవిలో వెళ్తుంటే ఒక రాయి చూసిందంట. రాయిని చూసి అబ్బాయి ఎంత బాగుంది రాయి, ఈ విగ్రహం కావాలంటున్నారు, వినాయకుడి విగ్రహం, ఇది చెప్తే బాగుంటది అనుకుని అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుని అన్ని పదులు పెట్టడానికి చూస్తున్నాడు. చూస్తుంట్లకి అప్పుడు రాయి ఏందంట, మహానుభావ, అప్పుడు సత్యయుగంలో మాటలుండేయట. మనకు చెప్పుకున్నాం కదా, సత్యయుగంలో 5 మహానుభావులు పుట్టారు. మనం 5 అవతారాలు పుట్టినాయి. మధ్య, కూర్మ, వరాహ, నరసింహ, మరి వామన అవతారం. 5 వరాహాలు సత్యయుగంలోనే పుట్టినాయండి.
అంటే సత్యయుగంలో మరి ఎందుకు 5 అవతారాలు పుట్టినాయి అంటే అది భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క ప్రేమ. అయితే అక్కడ ఈ రాయిలు కూడా మాట్లాడేయట, అందరిలోనూ మాటలు ఉండేవట, మామూలుగా చెట్లు మాట్లాడేయట, వృక్షాలు మాట్లాడే ఆ మాటలు మనకు కూడా తెలిసేట. అంటే టెలిపతి ద్వారా మనకు కూడా మానవుడికి కూడా అప్పుడు కల్మషం అది లేదు, సత్యయుగంలో ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు కాబట్టి టెలిపతి, క్లెయిర్ వాయిస్ లో మరణం లేని మీరు చదివితే మీకు తెలుస్తుంది. టెలిపతి ఏంటో, క్లెయిర్ వాయిస్ అంటే ఏంటో ఇవన్నీ తెలుస్తాయి మీకు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అన్ని తెలుస్తాయి. అప్పుడు దాని టెలిపతి ద్వారా వాళ్ళ మాటల వీళ్ళకి తెలిసేయటండి. తెలుసులో ఒక రోజు రాయి అందంటే, మహానుభావ నన్ను కొట్టొద్దు, నేను భరించలేను, ఈ దెబ్బలకి నేను భరించలేను స్వామి, నన్ను వదిలి అన్నాను. అంటే సరే అని వదిలేసేయట. వదిలేసి ఇంకొక రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని ప్రార్థించేయట. అమ్మా నిన్ను గణపతికి, నిన్ను వినాయకుడి విగ్రహాన్ని చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు అనుమతిస్తే అని. అంటే తప్పకుండా స్వామి, దేవుడిని అవ్వడానికి అంతకంటే అదృష్టం ఏముంది, ఎన్ని జన్మల పుణ్యం చేశానో దేవుడి విగ్రహంగా మారుతాను నేను, ఈ రాయిగా మొదటి జన్మలోనే నేను దేవుడి విగ్రహంగా మారుతున్నాను, సంతోషం అని చెప్తున్నాను. చెప్తే ఒక 2 రోజులు 3 రోజులు దాని ఉలి దెబ్బలు బాగా తిని వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించాడు. వినాయకుడి విగ్రహాన్ని ఊర్లో, గ్రామంలో చక్కగా గుళ్ళో ప్రతిష్ఠించాడు. గుళ్ళో ప్రతిష్ఠిస్తే గుళ్ళో ఏం జరిగింది, చక్కగా పూజలు అందుకుంటుంది వినాయకుడు. అయితే దీనికి కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలి. వీళ్ళందరూ వెళ్ళి, మరి అందరూ జ్ఞానులు ఉండరు కదండి, అది కొంతమందికి టెలిపతి వినపడదు, ఒకవేళ రాయి చెప్పిన ఆ రాయిని తీసుకొచ్చి ఈ వినాయకుడి ఎదురుగా పెట్టి దాని మీద వేల కొబ్బరికాయలు ధడ 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 కొడతా మొదలెట్టేవారు. ప్రతిరోజు కొబ్బరికాయలు కొడుతూనే, దెబ్బలు తింటూనే ఉందంటే ఆ రాయి, కానీ పూజలు అందుకుంటూనే ఉందంటే ఆ రాయి. అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని ఆ వినాయక విగ్రహం కాలేదు. ఎంతో కష్టపడి ఎన్నో దెబ్బలు తింటే గాని ఆ వినాయక విగ్రహం కాలేదు. మనం కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో జన్మలు ఎత్తితేనే గాని ఆ వినాయక విగ్రహం లాగా భగవంతుని మన ఆత్మస్థానాన్ని చేరలేము. కాబట్టి మరి జనులలో మోక్ష సిద్ధి కొరకు ఎందరు ప్రయత్నిస్తారు, ఇది మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు జరుగుతాయి, ఎన్నో గుణాలు మారుతాయి, కామక్రోధ లోపమోహాలు చేసిన వింతలు ఇంకేమీ లేదు. అది ఎంత మహానుభావులన్నా సరే పడేస్తుంది. కాబట్టి ఏ నూటికో ఒక్కడు మాత్రమే ప్రయత్నిస్తాడు. మన రమణ మహర్షి లాంటి వాడు, అలాగే రామకృష్ణ పరమహంస లాంటి వాడు, వివేకానంద లాంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళో ప్రయత్నిస్తారు, మన గురువు గారు లాంటి అటు ప్రయత్నించే వారిలో దైవం వాస్తవంగా ఎరుంగు వారెవరు, ఏ ఒకనెక్కడో భగవానుడు తన యొక్క పరాపర ప్రకృతులను వర్ణింపబోచు మున్ముందు అపరా ప్రకృతిని గురించి చెప్తున్నాడు. అపరా ప్రకృతి, పరా ప్రకృతి, అపరా ప్రకృతి గురించి చెప్తున్నాడు. అంటే శాశ్వతమైనది, అశాశ్వతమైన ప్రకృతుల గురించి తర్వాత దాంట్లో చెప్తున్నాడు. తర్వాత ఈ 8వ అధ్యాయంలో 13వ శ్లోకం అండి. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి తచ్చదందేహం సయాతి పరమాంగతిం. ఓమిచ్చేకాక్షరం అంటే ఇక్కడ యః ప్రయాతి త్యజందేహం అంటే శరీరాన్ని విడిచినప్పుడు నీకు ఏది ఉపయోగపడదో, ఏది నీకు మరణ భయం లేకుండా ఉంటుందో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాయండి. శరీరాన్ని ఉచ్చరించేటప్పుడట మరి యః ప్రయాతి త్యజన్ దేహం, నీ దేహాన్ని విడిచేటప్పుడు, నీ శరీరాన్ని విడిచినప్పుడు ఏం జరుగుతుందట, యయాతి పరమాంగతి, సర్వోత్తమైన స్థానమును, సర్వోత్తమైన స్థలాన్ని పొందుతున్నాడట. తర్వాత ఇది ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ, ఓం అనే అక్షరమట. ఓం ఇది ప్రణవాక్షరం. మన సృష్టిలో కూడా ముందు ఓంకారమే పుట్టిందటండి. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనకి ధ్యానం కుదరకపోతే ఈ ఓంకారం చక్కగా అకార ఉకార మకారాలు, అకార ఉకార మకారాలు 2:4:8 అండి. 2 అకారము, మరి 4 మకారము, 8 4 ఉకారము, 8 మకారము. ఇలా జపిస్తే ఏం జరుగుతుందంటే మనలో నాడులన్నీ శుభ్రపడతాయటండి. ఈ నాడుల్లో రక్త ప్రసరణ సజావుగా జరుగుద్దట, మంచి వైబ్రేషన్స్ ఉంటాయట. అక్కడ బాహ్యము అంతరము కూడా మంచి వైబ్రేషన్స్ తో వెలువడుద్దట. వాళ్ళ ఆరా కూడా మంచి వెలుగొందిన స్థితిలో ఉందట. ఆ ఓం అనే అక్షరాన్నట వ్యాహరన్మామనస్మరణ్, ఉచ్చరించుచు, నన్ను ఉచ్చరించుచు. ఓం అనే అక్షరం అంటే పరమాత్మకే అని అక్షరం అనుసరించుచు, నన్ను ఎడతెగక చింతించుచు అంటే నిరంతరము తైలధారలాగా ధారణ పూర్తిగా భగవంతుని అందే చింతించుచు, భగవంతుని నామాన్ని, భగవంతుని కీర్తనని, భగవంతుని యొక్క గుణాల్ని వీటన్నింటినీ చింతిస్తూ ఉండి యః ప్రయాతి త్యజందేహం, శరీరం విడుచుచున్నవాడు యయాతి పరమాంగతిం, సర్వోత్తమైన స్థానమును పొందుతున్నాడు, సర్వోత్తమైన స్థానాన్ని పొందుతున్నాడు. ఎవరైతే ఇంద్రియ ద్వారములన్నిటినీ సంయమం అనర్చున్నాడో, ఇంద్రియ ద్వారాలంటే
కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము, నోరు, వీటన్నిటిని సంయమనర్చున్నాడో అది ధ్యానానికి అత్యావశ్యకము, చాలా అవసరమైంది. వారిని తెరిచి ఉంచితే మనస్సు ఏం జరుగుద్ది? ఆయా ఇంద్రియాల వెంట బహిర్ముఖంగా పరిగెడతట. కాబట్టి ధ్యానమందు ఏకాగ్రత కుదరదు. గాలి ఎక్కువగా వీచినప్పుడు కిటికీలు తెరిచి ఉంచినచో ఇంటిలో గల దీపం ఆరిపోయినట్లు ఇంద్రియ ద్వారములను అరికట్టనచో జ్ఞాన జ్యోతి అనేది ఆరిపోద్ది. జ్ఞానజ్యోతి ఇంద్రియ ద్వారాలను అరికడితే ఇది అదొక విషయం పట్టుకొస్తే, ఇదొక విషయం పట్టుకొస్తే, ఇంకోటి ఒక విషయం పట్టుకొస్తే, నాలుగేమో రకరకాల పదార్థాలు రుచులు చెప్పుద్ది. ఇలా రకరకాల స్పర్శ, రూప, రస, గంధ ఇవన్నీ ఇవన్నీ వాటి యొక్క సారాన్ని తీసుకొస్తాయండి. విషయ వాసనలు తీసుకొస్తాయి, ఆహారాన్ని తీసుకొస్తాయి. తీసుకొస్తే మనస్సు ఏం జరుగుద్ది? మనకటండి శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఒకటి, అవి బాహ్యంగా కనిపించేవి. కానీ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది బాహ్యంగా కనిపించదని. ఇవి అంతరేంద్రియాలు. అంతర్లోకంలోకి వెళ్తేనే మనం ఈ అంతరేంద్రియాల గురించి గ్రహించవచ్చు. ఇప్పుడు మనస్సులోకి ఈ విషయ వాసనలు కానీ ఇవన్నీ ఏమన్నా తీసుకొస్తే మనస్సు ఏం చేస్తాడండి? బుద్ధికి అప్పచెప్తుందట. బుద్ధి వాటికి వాల్యూ ఇస్తట. ఒరేయ్, ఈ చీర, ఈ డ్రెస్ నువ్వు కొనుక్కుంటే చాలా బాగుంటుంది, ఈ నగలు నువ్వు కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇలాగంటే అది శారీరక స్థితిలో ఉంది కాబట్టి శారీరక స్థితిలోనే నిర్ణయాలు చెప్తుందట. అప్పుడు చిత్తం ఏం చేస్తట? అది గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా నువ్వు గతంలో ఈ విధంగా చేసావు, అది చాలా బాగుంది, ఇది బాగాలేదు అని చిత్తం చెప్తుంది. ఈ లోపల అహంకారం అనేది ఏం జరుగుద్ది? ఆయనకు ఉధృతంగా వచ్చేసేది. నేను ఇలాగే చేస్తాను, నేనైతే ఇలా చెయ్యగలను, మీరు చెయ్యలేరేమో అని అది ఆర్డర్స్ పాస్ చేస్తాడు మనసుకి. మనసు నుంచి ఇంద్రియాలకు ఆర్డర్ పాస్ చేస్తే ఇంద్రియాలేమో ఆ విధంగా ప్రవర్తిస్తాయి. ఆ విధంగా ప్రవర్తిస్తే అప్పుడు మనకి చెడ్డ కర్మలు ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందు ఇంద్రియాలను అరికట్టాలి. ఇంద్రియాలను అరికడితే మనోనిగ్రహం కలుగుతుంది, మనోనాశనం కలుగుతుంది. మనోనాశనం కలిగితే బుద్ధికి ఏమీ లేదు కాబట్టి ఆ బుద్ధి వెళ్ళి ఏం చేస్తే ఆత్మ దగ్గరే కూర్చుంటుంది. తర్వాత చిత్తము పూర్తిగా అణగారిపోద్ది, ఏమీ లేదు అక్కడ, శూన్యం. కాబట్టి అహంకారం కూడా అణిగిపోద్ది. నేను చేస్తున్నాను అహంకారం కూడా అణిగిపోయి ఈ మనసు వెళ్ళి ఆత్మలో లయమవుతుంది. లయమైనప్పుడే మనకి శూన్యస్థితి ఏర్పడుద్ది. శూన్యస్థితి ఏర్పడినప్పుడే జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఆ జ్ఞానంతో మనం మోక్ష స్థితిని పొందగలము. కాబట్టి సర్వేంద్రియాన్ని చూపటం వల్ల 1-2 ఇంద్రియాలని నిగ్రహించడం చాలదట, అన్ని ఇంద్రియాలని నిగ్రహించవలట. ఒక కిరీటికి తెరవబడి ఉన్న గాలికి దీపం మారిపోను కదా. కనుకనే తస్వాత్ తమేంద్రియాన్ని నియమ్య భరతర్షభ అని భగవానుడు ఇదివరలోనే చెప్పారు. అదౌ అని మొదట పని చెయ్యవలనని ఆదేశించరి. తదుపరి మనస్సును హృదయమందు చేర్చవలను. మనస్సుని హృదయమందు చేర్చాలట. హృదయమనగా పరమాత్మ స్థానము. బయట విచ్చలవిడిగా మనస్సును తిరగనీయక లోనికి లాగి హృదయమున ఆత్మ యందు స్థాపించవలను. మనస్సు యొక్క జన్మస్థానము హృదయము కావున దానిని అక్కడే లయపరచవలను. కాబట్టి మొదటి సాధనని ఇంద్రియములను మృత్యువులు ఎప్పుడు నిగ్రహించబడిరో అప్పుడు నాయకుడు మనస్సు శక్తిహీనుడై ఉండును. మనస్సు శక్తిహీనుడై మనోనయమై మనోనాశనమై అప్పుడు శూన్య స్థితికి చేరగలదు. ఈ శూన్యమళ్ళి ఆత్మలో లయమవగలదు. పిమ్మట ప్రాణవాయువును శిరస్సునందు నిలిపి యోగధారణమును అవలంబించవలను. ప్రాణవాయువుని శిరస్సునందు నిలిపి, ప్రాణవాయువు అంటే సాధారణంగా మనం లోపలికి పీలుస్తాం విశ్వశక్తిని ముక్కు ద్వారా. కానీ ఇక్కడ అపానవాయువు ఉంటది కదండి, అపానవాయువు బయటకు విసర్జించాక ఈ ప్రాణవాయువు ఏం చేస్తారంటే అపానవాయువును కూడా తీసుకుని నెమ్మదిగా పైకి తీరుతాడు. పైకి చేర్చినప్పుడు దానిని ఈ ముక్కు ద్వారా కాకుండా యోగులు ఏం చేస్తారంటే సహస్రారానికి తీసుకెళ్ళిపోతారండి. సహస్రారాన్ని తీసుకెళ్ళి సహస్రార ద్వారా వాళ్ళు ప్రాణం విడుస్తారండి. మనం ప్రాణం విడిచే విధానం వల్ల కూడా వాళ్ళు ఏ తలానికి వెళ్ళారు, ఏ ఏ భువర్లోకమా, సువర్లోకమా, జనాలోకమా, మహాలోకమా అనేది కూడా పూర్వులు చెప్పేవారట జ్ఞానుడు. కొంతమంది ఈ దేహేంద్రియాల్లో కొంతమంది కళ్ళ ద్వారా పోతుంటండి ప్రాణం, కొంతమంది నోటి ద్వారా పోతుంటండి, కొంతమందికి చెవుల ద్వారా పోతుంది, అప్పుడే చిన్న బ్లడ్ వస్తుంటండి. కొంతమందికి మలమూత్రాదుల ద్వారా పోతుంటండి, వాళ్ళు హీన స్థితికి వెళ్ళినట్టండి మలమూత్రాదుల ద్వారా పోయేవాళ్ళు. అలాగే రకరకాల స్థానాలు, ఈ నవరంధ్రాలు ఉన్నాయి కదా మనకి శరీరానికి, ఈ నవరంధ్రాల ద్వారా పోవడం కూడా మన ప్రాణం పోయేటప్పుడు రకరకాలుగా ఉంటుంది. అందుకని మనం ముందు నుంచి సాధన చెయ్యాలి, భగవత్ సాధన చెయ్యాలి, భగవంతుని కీర్తించాలి, భగవంతునే ప్రార్థించాలి, ధ్యానం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయనం చెయ్యాలి, సేవ చేయాలి. ఎవరికైనా సరే సహాయం చేసే గుణం ఉండాలి. ఈ గుణం ఉంట వల్ల నీ మనస్సు నిర్మల స్థితికి వచ్చి ఖచ్చితంగా మీకు జ్ఞానం అనేది ఉపదేశం అవుతుందండి. కాబట్టి మనం జ్ఞాన సాధనకి ఖచ్చితంగా ఇవన్నీ అవసరం. మన గురువు గారు చెప్పి, మన గురువు గారు ఏమీ లేదు, ఆనాపానాసతి అంటే శ్రీగా కూర్చొని చక్కగా హృదయం చెయ్యి పెట్టుకొని
గాలి పీల్చడం, గాలి వదలడం ముందు చెయ్యండి. ముందు 11 సార్లు గాలి పీల్చడం, గాలి వదలడం చెయ్యక నెమ్మదిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోగలరు. కాబట్టి ఆ స్థితిని మీరు గమనించుకొని చెయ్యాలి. తర్వాత అదే కాకుండా ముందు నుంచి మీ గుణాలు మారాలట. ఒక రోజు ఏం జరిగిందటండి, ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు ఎన్నో షాపులు కట్టించాయట. ముగ్గురు కొడుకులట. ముగ్గురు కొడుకులైతే చాలా గడించాయట. చాలా గడించాక అతను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతను మంచం మీద ఉన్నాయట. అంటే అపస్మారక స్థితిలో ఉంది. అప్పుడప్పుడు ఈ జాగృత అవస్థ కూడా వస్తాడు. ఒకసారి జాగృత అవస్థకు వచ్చినప్పుడు, ఒరే పెద్దోడు ఏం చేస్తున్నాడు రా అన్నాడు. పెద్దోడు ఇక్కడే ఉన్నాడు నాన్న, నీ కోసం ఏడుస్తున్నాడు నాన్న అన్నారట. ఓకే. రెండో వాడు ఏం చేస్తున్నాడు? రెండో వాడు కూడా ఇక్కడే ఉన్నాడు నాన్న, నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు నాన్న అన్నాడు. మూడో వాడు ఏం చేస్తున్నాడు? మూడో వాడిని తల దగ్గర ఉండి ఏడుస్తున్నాడు నాన్న. అందరం ఇక్కడ ఉండి అడవపోతే ఆ షాపులోకి వెళ్ళి అడవచ్చు కదా, ఆ షాప్ పోతుంది కదా. అంటే చనిపోయేటప్పుడు కూడా వాడికి అదే ధ్యాస. అంటే వ్యాపారం మీద, ఆ ధనం మీద మమకారము, ఆ ధన సంపాదన మీద మమకారం ఉండిపోయింది కాబట్టి ఆ వాసన అలా ఉండిపోయింది. పొద్దున మా గ్రూప్ లో కూడా అడిగారు, ఏమండి ఈ విషయ వాసనలు పోవట కదా అని ఎవరో అడిగారు. నిజమే, ఆ విషయ వాసనలు ఎన్నో జన్మలు ఎత్తితే గానీ మనకు పోవండి. విషయ వాసనలు ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఆ చేపల వాసన మనం తినకపోయినా చేపల వాసన ఉంటుంది. అలాగే పూల మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మనం పువ్వులు పెట్టుకోకపోయినా సరే పువ్వుల వాసన మనకు అంటుకుంటుంది. ఈ వాసనలో అంటుకుని ఎన్నో జన్మల నుంచి, సంస్కారాల నుంచి మోసుకొని వచ్చాం. వాటిన్నింటినీ చయించాలంటే మీరు ఒక శ్లోకం పెట్టారు, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ అని. ఎంత మంచి శ్లోకం అండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ అంటే నువ్వు ఎంత పాపాత్ముడమైనా చక్కగా ఏంటి, ఎంత పాపాత్ముడమైనా సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. చిన్న జ్ఞానం అనే ఓడను ఎక్కితే చాలు నీ పాపాలన్నీ నాశనం అవుతాయి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. 36వ శ్లోకం అండి, 4వ అధ్యాయం. చాలా బాగా చెప్పారు, కరెక్ట్ అండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఎంత పాపాత్ములైనా, ఎంత పాపం చేసిన వాడైనా సమస్త పాప సముద్రమును జ్ఞానమను తెప్పచే అవలేలగా దాటగలవు. దీనికి ఉదాహరణ ఎవరని? మన రత్నాకరుడు, అంగుళీమాలుడే. రత్నాకరుడు ఎంతో పాపం చేశాడు గోయవానిగా, ఎన్నో అకృత్యాలు చేసినా సరే నారదుల వారి వల్ల అతను జ్ఞానాన్ని పొంది చక్కగా రామ అనే అక్షరాన్ని జపించి రామాయణాన్ని రచించాడు. అంగుళీమాలుడు 1000 మందిని చంపి ఆ బొటన్ వేళ్లు మెళ్ళో వేసుకునేవాడు. అలాంటిది బుద్ధ భగవానుడి దగ్గర రాగానే, మరి వీళ్ళంతా ఎందుకు మారుతున్నారండి? బుద్ధ భగవానుడు రాగానే మారాడు. ఎందుకు మారాడండి? అతని యొక్క ఆరాలో, అతని యొక్క వైబ్రేషన్ లో, వీళ్ళలో కూడా ఉన్న పశుగణాలన్నీ పోయేటండి, మంచి దైవత్వ లక్షణాలు వస్తాయేటండి. మనం అందుకే దుర్మార్గులకు దూరంగా ఉండాలి, సజ్జనులకు దగ్గరగా ఉండాలి. అందుకే మన గురువు గారు సజ్జన సాంగత్యం అని పెట్టారు. సజ్జనులకు దగ్గరగా ఉంటే వాళ్ళ వైబ్రేషన్స్ మనకు మంచిగా ఉండి మనం చక్కగా మనం మంచి స్థితిలోకి వెళ్తామండి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మరి అంగుళీమాలుడు బుద్ధ భగవానుడు రాగానే, బుద్ధ భగవానుడు ఆరా ఈయన మీద పడగానే, ఈయనటండి బుద్ధ భగవానుడు ఆరా అటండి 5 కిలోమీటర్ల వరకు వ్యాపించేదట. ఒక రోజట బుద్ధ భగవానుడు ప్రవచనాలు చెప్తుంటే ఒక బాలికాపు ఆ ప్రవచనాలు చక్కగా విన్నాయట. అంటే అంత దూరం వినిపించేదట ఆయన మాట. వినిపిస్తున్న ఒక బాలికాపు విని అతను చాలా ఆనందపడిపోయి అతను మళ్ళీ జన్మలో జిడ్డు కృష్ణమూర్తిగా పుట్టాడు. జిడ్డు కృష్ణమూర్తి పుట్టాక జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు, నేను బుద్ధ భగవానుడి బోధనలు విని ఈ విధంగా నాకు జ్ఞానం వచ్చింది. నేను మొదటి బాలికాపుని, నేను ఏమీ చదువుకోలేదు, కానీ నేను చనిపోయాక ఈ మంచి జ్ఞాన స్థితిలో పుట్టాను. సజ్జన సాంగత్యం వల్ల అలాంటి స్థితి కలిగింది. కాబట్టి మనం కూడా సజ్జన సాంగత్యం విడవకూడదు. కాబట్టి సజ్జన సాంగత్యానికి రోజు వెళ్ళాలి. తర్వాత ఇక్కడ జ్ఞానం అనే నౌకని మనం తీసుకోవాలి. ఈ జ్ఞానం అనే నౌక ఒక బుక్గా, ఒక సజ్జన సాంగత్యం గాని, ఒక స్వాధ్యాయం గాని. మన గురువు గారు ఎన్నో బుక్స్ చదవమని చెప్పారు మనకి. మనం ఎవ్వరం బుక్స్ చదవడానికి పెద్ద ఇష్టపడలేదు చాలా మంది. ప్రతి వాళ్ళు బుక్ మటుకు చదవాలి. ఎందుకంటే గురువులు ఉన్నారంటే కొన్ని విషయాలు చెప్తారండి, అన్ని విషయాలు చెప్పలేరు. కానీ ఇక్కడ బుక్ ఉందంటే నీకు అన్ని విషయాలు బోధిస్తాయి. కాబట్టి స్వాధ్యాయనం ఖచ్చితంగా కావాలండి. గ్రూపుల్లో కానీ, తర్వాత ఏమో ఇండివిజువల్ గా కానీ స్వాధ్యాయనం అనేది, బుక్కులు అనేది చాలా అవసరం. మా గ్రూప్ లో ఇప్పుడు 65 బుక్లు చెప్పామంటే 65వ బుక్ జరుగుతుందండి. పాశుపతాస్త్రం, బివి రమణ గారి బుక్ చాలా బాగుంది. అలాగా అద్భుతమైన బుక్కులు ఉన్నాయండి. మన గురువు గారితో రచించబడి, మన గురువు గారితో చేయించబడిన బుక్స్, అద్భుతమైన బుక్స్. మనం చదివితే ఏం జరుగుద్దంటే మన మనసు అవలీలగా శూన్యస్థితికి పొందుద్దండి. శూన్యస్థితికి పొంది ధ్యానం అనేది మనకు బాగా జరుగుద్ది. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మీరు చాలా ఎంత పాపాత్ములైనా చిన్న జ్ఞాన నౌకతోటి దరి చేర్చగలరని పెట్టారు. ఆ మెసేజ్ చాలా బాగుంది. అంటే ఎంత పాపాత్ములైనా సరే
ఆడు ఎంత పాపం చేసినా సరే, సర్వేభ్య పాపకృతం, అందరిలో కంటే పాపాత్ముడైన, అపిచేదసి పాపేభ్య, అయినా సరే పాపాత్ముడు అయినా, అపిచేదసి నువ్వు పాపాత్ముడు అయినా సరే, సర్వం జ్ఞాన ప్లవేన ఇవ వృజనం సంతరిషసి, చిన్న జ్ఞానం అనే నౌకతో సర్వం వృజనం, సర్వం నీ పాపాలన్నీ వృజనం నాశనం అవుతున్నాయి, సంతరిష్యసి లెస్సగా దాటగలవు, ఈ సంసార సముద్రాన్ని లెస్సగా దాటగలవని ఆ శ్లోకంలో ఉందంటే అది చాలా నచ్చింది నాకు ఆ శ్లోకం కూడా. అలాగే ఇందులో కూడా ఈ ఓం అనే అక్షరం జపించుతూను అతను ఈ సహస్రారం నుంచి వెళ్ళిపోతే ప్రాణవాయువు శిరస్సునందు నిలిపి యోగధారణ చేస్తే మనస్సును పరమాత్మ ఎందు నిశ్చలంగా నిలిపి ఏకాగ్రతతో ధ్యానము చేయుటయే యోగధారణ అనమాట. దీనికి చక్కని మంత్రం కూడా ఉపదేశించారు. ఏంటిది? ప్రణవం. దాని పేరేం పేరు? ఓంకారము. పరబ్రహ్మమునకు వాచకము, వేదముల యొక్క సారము, మంత్రములన్నిటికీ రారాజు. వ్యాహరన్ అంటే ఉచ్చరించచ్చు. వ్యాహరణ ఉంది కదా, ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అంటే ఓం అనే అక్షరాన్ని, బ్రహ్మం అనే అక్షరాన్ని స్మరిస్తూ మా అనుస్మరణ్ అనుస్మరణము చేస్తూ, అలాగే భగవంతుని కూడా చింతిస్తూ, యప్రయాతి త్యజందేహం ఈ దేహాన్ని విడిచేవాడు సయాతి పరమాంగతిం ఉత్తమమైన లోకాలకు చేరగలడు. కాబట్టి అనుస్మరణ్ నన్ను మాటి మాటికి చింతన చేయవలను అని చెప్పుట వల్ల ఓంకారం కేవలం ఉచ్చరించినది మాత్రానే కాదండి, దాని అర్థం కూడా బాగా మననం చేసుకోవాలట. ఎలయన్నా మంత్రమును మాత్రం ఉచ్చరించి మంత్రార్థమును భావించినచో మంత్రం వల్ల పూర్ణ ఫలము కలగదు. అందుకే మననాత్రాయతే, దాని మంత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుని జపించారట. పిరంగిలో మందు మాత్రం నూరి గుండు లేక కాచులసో శబ్దము వచ్చునే కానీ లక్ష్యం నెరవేరదు. అట్లే ప్రణవ జపమును అర్థయుక్తముగా చేసిననే బ్రహ్మమును లక్ష్యము చేరగలదు. అంటే అర్థయుక్తంగా నువ్వు ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నావు, కర్మ చేస్తున్నావు, దానికి విహిత కర్మ జోడించాలి. అంటే అర్థయుక్తముగా బ్రహ్మాన్ని నువ్వు లక్ష్యం చేసుకోవాలి. బ్రహ్మాన్ని స్మరిస్తూ ఆ బ్రహ్మాన్ని చింతిస్తూ లక్ష్యం చేసుకున్నప్పుడే అనుస్మరణ్, అప్పుడు పరమాత్మ చింతన చేయడం వల్లే నీకు మోక్ష మార్గం అనేది వస్తుంది. ఈ ప్రకారముగా 4 సాధనలు ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళు పరమాత్మ పదమును శీఘ్రముగా చేరగలడు. ఎవడైనా అని ప్రయోగించబడినా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా సరే పరమాం గతిం తెలుపటి వల్ల బ్రహ్మ పదవి ప్రపంచములో అన్ని పదవుల్లో కంటే సర్వోత్కృష్టమైన స్పష్టము చేయబడింది. ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది విషయాలు బోధపడతాయి. జపం మాత్రం చాలదట, ధ్యానం కూడా ఉండాలట. ధ్యానం ఉండాలి, మంత్రోచ్చారణతో పాటు మంత్రార్థ చింతనం కూడా ఉండాలి. అంటే మనస వాచ కర్మణ 3 ఉండాలండి. మనం మంత్రం జపించడమే కాకుండా దాన్ని భావాన్ని కూడా మనలో జపించాలి. తర్వాత కళ్ళు మూసుకొని మనం ఈ కర్మ కూడా చేస్తూ ఉండాలి. బయటకి కాకుండా ధ్యానం అనే దానితో మనం నిబడి ఉండాలి. అన్ని మంత్రముల్లోనూ ఓంకారమే ప్రణవ మంత్రము. ఇది శ్రేష్టమది. మంత్రాలన్నింటిలో కూడా ఓంకారము శ్రేష్టమటండి. భగవంతుని ఎప్పుడో ఒకటి స్మరించడం కాదు, నిరంతరం అనుక్షణము క్షణ క్షణము స్మరిస్తూ ఉండాలని. మరి ఎరుక క్షణ క్షణము అంటారు మన గురువు గారు. ఎరుక అంటే ఇదే, మనకి తెలుసుకోవడమే. మనకి ఏది ఉత్తమమైందో తెలుసుకోవడమే ఎరుక. తర్వాత మనస్సు లయించే చోటు హృదయము. తర్వాత దైవంపై భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఎవరైనా ప్రణవ మంత్రమును జపించు ధ్యానించు పరమాత్మ పదమును పొందవచ్చు. ఇక్కడ జాతి మత కుల లింగ వివక్షణ లేదు. ప్రపంచమున సర్వోత్తమ స్థానం ఏది? బ్రహ్మ పదవి. పరమాత్మ స్థానమే సర్వోత్తమ పదం. దానిని ఎవరు పొందగలరు? సమస్త ఇంద్రియములు ఎవరు నిగ్రహిస్తారో వారిని పొందగలరు. మనస్సును హృదయమందు ఎవరు స్థాపిస్తారో వాళ్ళు పొందగలరు. ప్రాణవాయువును దృష్టిని బ్రహ్మరంధ్రమును ఎవరు నిలుపుతారో వాళ్ళు పొందగలరు. ఓం మన ఏకాక్షరమ ప్రణవ మంత్రమును జపించుచు ప్రణవాత్మకు పరబ్రహ్మమును లెస్సగా చింతించేవాడు అటు సర్వోత్తమైన దైవమైన పదవిని చేరగలడు. 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్ష్య ప్రయచ్చతే తదహం భక్త్యుపహృతమస్వామి ప్రయతాత్మనహం. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్య ప్రయచ్చతే తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనహం. ఎవడు నాకు భక్తితో ఫలం గాని, పత్రం గాని, పుష్పం గాని, జలము గాని, ఆకు గాని సమర్పించుచున్నాడు అట్టి పరిశుద్ధాంతఃకరణం యొక్క లోక పరమార్థం యొక్క శీలముతో భక్తిపూర్వకంగా వసంగబడిన పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగిస్తాను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, మరి మైసూర్ పాకులు, గోవాలు, లడ్డూలు అన్ని సమర్పించడానికి మరటండి తిరుపతి కొండ మీదట ఒక కుమ్మరివాడు ఉన్నాడట. ఆ కుమ్మరివాడికి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి అట. పాపం అతను ఏం చేయాలో, అతనికి భగవంతుని ఎలా సేవించాలో తెలిసేది కాదట. ఒక రోజు ఏం చేసేట, సరైన వెంకటేశ్వర స్వామి మంచిగా మట్టితోటే విగ్రహాన్ని చేసేట. విగ్రహాన్ని చేసి తన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు.
ప్రతిష్ఠించుకొని రోజు ఒక కొత్త కుండలో పెరుగన్నం పెట్టి నైవేద్యం చెల్లించేవాడు. అతని దగ్గర ఏమీ లేదు, పెరుగన్నమే తింటాడు కాబట్టి పెరుగన్నమే నైవేద్యం చేసేవాట. తర్వాత పుష్పాలు కూడా ఏమీ లేవు కాబట్టి మట్టితో పుష్పాలు చేసి ఆ పుష్పాలను అర్పించి నీళ్లు జల్లి ఆ పెరుగన్నాన్ని నివేదన చేసేవాడు రోజు. నివేదన చేస్తూ ఒకట తిరుపతి కొండ మీద ఏం జరిగేదట, తొండమాన్ చక్రవర్తి బంగారం పుష్పాలతో పూజ చేసేవాడు రోజు. బంగార పుష్పాలతో పూజ చేస్తే అక్కడ ఏం జరిగేదట, ఈ బంగార పుష్పాలు గాని పత్రాలు గాని పక్కకు తప్పించేసి ఉండేయట. ఈ మూతికి పెరుగన్నం ఉండేదట. తర్వాత వచ్చి ఈ పాదాల మీద ఈ మట్టి పుష్పాలు ఉండేయట. మొదట ఒక వారం రోజులు చాలా అసహించుకున్నాడు ఈయన. ఏంటిది, ఎవరు చేస్తున్నారు ఈ పని? మట్టి పుష్పాలు వేస్తే పరమాత్మకి బంగారు పుష్పాలు వేసిన బదులు మట్టి పుష్పాలు వేస్తున్నారు అనే అహంకారంతో తీసి పారేసాడు. తీసి పారేస్తే ఆయన ఆ విధంగానే మూతికి పెరుగన్నం ఈ మట్టి పుష్పాలు అలా ఉంటూనే ఉన్నాయంట. ఉంటూనే ఒంట్లోకి ఇది అప్పుడు అందరినీ వాకప్ చేసేటట్టు. వాకప్ చేస్తే అప్పుడు వాళ్ళంతా ఏం చేశారట, చూస్తే ఈ కుమ్మరివాడి దగ్గర చూశారు మట్టి పుష్పాలయంలో ఆ విగ్రహానికి. తర్వాత వచ్చి ఆ రోజు పెరుగన్నం నివేదన చేయడం కొండలో ఆ విధంగా పెడుతున్నా చూసి అప్పుడు వచ్చి రాజుగారికి చెప్పారు, తొండమాన్ చక్రవర్తికి చెప్పారు. తొండమాన్ చక్రవర్తి ఆయన రహస్యంగా ఒకసారి వెళ్ళి చూసాడు. పరమ భక్తితో, ఎంత భక్తి అంటే కళ్ళంట నీళ్లు కార్చుకుంటూ అనన్యమైన భక్తితో వెంకటేశ్వర స్వామిని సేవిస్తున్నాడు. సేవిస్తుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్ అక్కడ ఉండి ఆయన విగ్రహంలో ఆయన ఉండి ఈయన పెడుతున్న పెరుగన్నాన్ని చక్కగా తింటున్నాడు. ఆ పుష్పాలను చక్కగా ఆయన నివేదన చేస్తుంటే ఆనందంగా చూస్తున్నాడు. అది చూసి అప్పుడు ఈ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, నీ భక్తి అనన్యమైనది, అందుకే వెంకటేశ్వర స్వామి నిన్ను నిన్ను అను నిన్ను అనుగ్రహిస్తున్నాడు అని ఆయన చెప్పి అప్పుడు ఆయన ఇప్పటికీనటండి ఆ కుమ్మరివాడి కొండలోనే పెరుగన్నం పెడతారట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఉదయాన్నే బాలభోగం చేసేటప్పుడు ఖచ్చితంగా పెరుగన్నం ఉంటుందటండి. అలాగే ఆ మట్టి పుష్పాలు కూడా ఇప్పటికీ ఒక కొత్త కొండ చేసి ఆ కొత్త కొండలో పెరుగన్నం తెస్తారు, రోజు తెచ్చి నైవేద్యం చేస్తారు. తర్వాత ఆ మట్టి పుష్పాలు ఇప్పటికీ ఆ పుష్పాలు జరుగుతూనే ఉంటాడు కుమ్మరివాడు తెచ్చినవి. ఈ విధంగా పరమాత్మ భక్తికి ఇక్కడ పేద ధనిక అది లేదు, జాతి మత కుల లేదు. అందుకనే పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం గాని పుష్పం గాని ఫలం గాని నీరు కాని ఏమే భక్త్యా ప్రయచ్చతే, ఎవరెవరు ఏ భక్తితో సమర్పించుచున్నారో తదహం భక్తి ప్రదం అస్నామి ప్రయతాత్మన. అలాంటి పరిశుద్ధంతాకరుని యొక్క పరమార్థశీరుని యొక్క భక్తిపూర్వకంగా వసంగబడిన పత్ర పుష్పాదులు నేను ఆరగించుతున్నాను అని చెప్తున్నాడు. అలాగే ఇచ్చువాడు పరిశుద్ధుడై ఉండవలను, పరిశుద్ధమైన ఆత్మ గలవాడై ఉండాలి. ఏది ఇచ్చినా సరే అంత గర్వం అనే అహంకారం అనేది లేకుండా పరిశుద్ధంగా ఉండాలట. ఇచ్చుదానిని పరమభక్తితో ఇయ్యవలను, చాలా భక్తితో వినయపూర్వకంగా ఇవ్వాలట. పత్రం విదురుడు ద్రౌపది పత్రాలను సమర్పించారట. ఈ అడవిలో ఏమీ లేనప్పుడు పత్రాలనే సమర్పించిందంట. అలాగే పుష్పం గజేంద్రుడు పుష్పాలనే సమర్పించాడు. ఆ గజరాజు వలలో చిక్కుకున్నప్పుడు ఏం జరిగింది, మొసలి గజరాజుని కాలును పట్టుకున్నప్పుడు ఆ సరస్సులో కాలుని విడదీయలేనప్పుడు ఏమీ చెయ్యలేక తొండంతో కొన్ని పుష్పాలు తీసి ఆ మహానుభావుడికి, ఎవరి చేజనించు జగమెవ్వన లోపల నుండు లీనమై ఎవ్వరి అందుడెందు పరమేశ్వరుండెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడుదన్ అని ఆ మహానుభావుని ప్రార్థించాడు విష్ణుమూర్తి. ఇక మరి నీరసం వచ్చేసి ఈ స్థితిలో ఉన్నప్పుడు లావక్యంతైరేరు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులుంటావొల్దవ్వెన్ ధనువుండస్యన్ మూర్చవచ్చన్, శ్రమం బయ్యడెన్ నీవే తప్పని తప్పరం బెరుగమన్యం పదవున్, రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అప్పుడు సిరికిని చెప్పడు శంకు చక్రముల కదమ్మని విష్ణుమూర్తి అటండి లక్ష్మీదేవికి చెప్పలేదట, పరివారానికి చెప్పలేదట. లక్ష్మీదేవితో ఆటలు ఆడుకుంటున్నాడు ఇక్కడ తోటలో. అప్పుడు ఇంకా వెంటనే పరిగెట్టుకొచ్చి, ఆయన బట్టలు కూడా ఏమీ లేవు, ఒక జస్ట్ అంగవస్త్రం తప్పించి, లక్ష్మీదేవి చీర కూడా ఈయన దగ్గర ఉందంట, ఈయన చీర చెల్లి. అలాగే పరిగెట్టుకొస్తే లక్ష్మీదేవి నాదుడిని అడుగుదామా వద్దా అని అడుగు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి నాదుడు ఏమంటాడు అని చెప్పి వెనకాల ఆవిడ పరిగెట్టిందట. ఈవిడ వెనకాల దాసీజనం, ఈవిడ వెనకాల వైకుంఠం మొత్తం పరిగెట్టి ఆ మడుగు దగ్గర పరిగెట్టారు. అప్పుడు సుదర్శన చక్రంతో మొసలి తలని ఖండించాక అప్పుడు గజరాజు ఎన్నో రకాల స్తోత్రాలు చేశాక అప్పుడు తెలిసిందంటే లక్ష్మీదేవి భక్తపరాయణుడు, భక్తులంటేనే భక్తులలోనే ఉంటాడు, భక్త జనంలో ఉంటాడు అని ఆవిడ అర్థం చేసుకొని అప్పుడు ఆ మహానుభావుడికి విష్ణుమూర్తికి ఆవిడ కూడా అనేక హృదయాంజలి అర్పించింది.
భక్తులంటే పరమాత్మకి అనన్యమైన ప్రేమ. మరి ఏకనాథ్ మహర్షి అని ఉండేవాడు. ఏకనాథ్ మహర్షికి మరి ఖండే అనే ఒక శిష్యుడు ఉండేవాడు. 12 సంవత్సరాలు అతను శుశ్రూష చేసేటండి. 12 సంవత్సరాల పాపం. 1, 2 కాదు, 12 సంవత్సరాలు శుశ్రూష చేశాడు. అతను ఇతనికి ఆ భోజనం పెట్టడం, ఇతని అంగవస్త్రాన్ని కడగడం, ఇతని గదులు కడగడం, ఇతనికి వంట చేసి పెట్టడం, నీళ్లు తేవడం, ఇవన్నీ చేశాడు. మధురలో ఒక గొప్ప సాధువు తపస్సు చేస్తే కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చి అన్నాడు, స్వామి మీతో కొన్నాళ్ళు గడపాలనుంది అన్నాడు. నాతో గడపాలంటే నేను ఇక్కడ లేను, నేను ఇప్పుడు ఏకనాథ్ దగ్గర నుంచి ఉన్నాను. ఏకనాథ్ దగ్గర 12 ఏళ్ల నుంచి కండి అనే వానిగా అతనికి సేవలు చేస్తున్నాను. మీరు సేవలు చేయడం ఏంటి మహారాజ్ అంటే అప్పుడు చెప్పాడు, నా భక్తుడు ఎక్కడైతే ఉంటాడో నేను కూడా భగవాన్ నేను అక్కడే ఉంటాను. నా భక్తులకు సేవ చేయడం నేను చాలా ఆనందపడతాను, నీకు తెలియదేమో అన్నాడు. సరే అని అక్కడికి వెళ్ళి ఏకనాథ్ మహారాజ్ దగ్గరికి, ఎవరంటే నేనే ఏకనాథ్ మహారాజ్ అని. మీ దగ్గర ఖండే అనే శిష్యుడు ఉన్నాయంటే ఉన్నాడండి, అదిగో నీళ్లు తెస్తున్నాడు. ఆయన నీళ్లు తెస్తున్నాయంటే ఈయనకి కృష్ణ పరమాత్మే కనిపించాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంత సేవ చేస్తున్నారు మీరు, మరి ఏ విధంగా నిన్ను పొగడాలో నాకు అర్థం అవట్లేదు. భక్తులు భగవంతుడికి తేడా లేదన్నది నిరూపించి చూపిస్తున్నావు అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేస్తే అప్పుడు ఏకనాథ్ మహర్షిగా తెలిసిందంట, అయ్యో ఇంతకాలం నేను సేవ చేయించుకుంది ఈ కృష్ణ పరమాత్మ తోట అని ఈయన కాళ్ళ మీద పడి, ఇంక ఈయన నేను చనిపోవాలి, ఈ దేహం నాకు పనికిరాదు, ఈ దేహంతో నేను సేవ చేయించుకున్నాను కాబట్టి ఈ దేహం నాకు వద్దు అని ఈయన చనిపోవడానికి పరిగెడితే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటుకొని, భక్తులకు సేవ చేయడంలోనే నాకు ఆనందం ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్పి, నువ్వు చేయవలసింది ఇంకా ఉందని ఆయన కర్తవ్య నిష్ఠను బోధించి ఆయన మరణం నుంచి తప్పించేట. 9వ శ్లోకం అయింది. 10వ శ్లోకానికి వెళ్దామండి. 9వ అధ్యాయం అయింది. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్యానామహం అంటే ఆదిత్యులలో విష్ణు వనివాడు. ఆదిత్యానామహం విష్ణు అంటే ఆదిత్యులలో విష్ణు వనివాడును. అంటే ఈయన అన్నిట్లోనూ శ్రేష్టమైన వాటిలో నేను ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏది శ్రేష్టమో అది పరమాత్మ స్వరూపంగా ఉంది. ఆదిత్యుల్లో విష్ణు అనేవాడును. ఆదిత్యులు ఎవరండి? కశ్యప మహర్షి భార్యలు 13. అంటే దక్ష ప్రజాపతి కూతుర్నే ఒక 13 కశ్యప మహర్షి చేసుకుంటాడు. అందులో అదితి యొక్క కొడుకులు ఈ దేవతలు, ఈ విష్ణుమూర్తి, వీళ్ళంతా అదితి యొక్క కొడుకులు. సూర్యుడు, చంద్రుడు, వీళ్ళంతా అదితి యొక్క కొడుకులు అంటారు. అదితి యొక్క కొడుకుల్లో అందరిలో కంటే విష్ణువు చాలా గొప్పవాడు. విష్ణువునై ఉన్నాను. తర్వాత జ్యోతిషాం రవిరంశుమాన్ ప్రకాశించే వారిలో కిరణముల గల సూర్యుడు నేనే, సూర్య భగవానుని నేనే. తర్వాత మరీచిర్మరుతామస్మి మరుత్తులలో దేవతలలో మరీచి అనేవాడు కూడా ఒక మహర్షి అండి, ఒక మహర్షి. నక్షత్రాణామహం శశి నక్షత్రాల్లో చంద్రుడిని కూడా అయి ఉన్నాను అని కృష్ణమూర్తి చెప్తున్నారు. అన్నిట్లోనూ ఇందులో ఏంటండి, ఇక్కడ 10వ అధ్యాయం అంతా విభూతి యోగం అండి. విభూతి యోగం అంటే తన విభూతులు వర్ణిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏ విభూతులు ఉన్నాయో, ఎక్కడెక్కడ తన అంశ ఏది ఉందో చెప్తాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచాం. అహమాత్మ అంటే అందరిలోనూ ఉన్న ఆత్మను నేనే. సర్వభూతాశయ స్థిత అన్ని భూతాలలో ఉన్న తర్వాత ప్రత్యేగాత్మను నేనే. అహమాదిత్య మధ్యంత అహమాదిత్య అంటే ఆది మధ్యము అంతమున ఉన్నవాడిని నేనే. భూతానామంత ఏవచ అన్ని భూతాలలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేనే అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని భూతాలలోనూ నేనే ఉన్నాను. అహమాత్మ గుడాకేశ. గుడాకేశ అంటే ఓ అర్జున. గుడాకేశ అంటే అర్జున నిద్ర లేని వాడిని గుడాకేశ అని అంటారండి. మనకి గుడాకేశ ధ్యానం అని కూడా మనకి ప్రదీప్ ఒక ఆయన చేయిస్తున్నారు, ప్రదీప్ గారు, అతని పేరేం పేరు, అతను చేయిస్తున్నారు. అలాగే ఇక్కడ గుడాకేశ అని ఎందుకని అంటే రాత్రిపూట ధ్యానం చేసేవాడిని గుడాకేశ అంటారండి. రాత్రి నిద్ర లేకుండా అర్జున ఏం చేసేవాట, ఎప్పుడు కృష్ణ 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 అని జపిస్తూనే ఉండేవాడట. అతనికి కృష్ణ పరమాత్మ అంటే అంత ఇష్టం అండి. అంత ఇష్టం కాబట్టి కృష్ణుని అలా జపిస్తూనే ఉండేవాడట. జపిస్తూ ఉంటే ఒక రోజు రుక్మిణీదేవి అందంటే, ఎప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు, మీకు అర్జునుడు అంటే అంత ఇష్టం ఏంటి అంటారు. అంటే ఎప్పుడు అతను నన్ను జపిస్తూ ఉంటాయంటే ఈయన వెళ్ళిపోయాక రుక్మిణీదేవి వెనకాలే వెళ్ళినట్టు చెక్ చేయడానికి.
ఇందులోకి అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అర్జునుడి యొక్క నరాల నుంచి కృష్ణ 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 అనే నామం వినిపిస్తుందటండి రుక్మిణీదేవికి. అప్పుడు రుక్మిణీదేవిని చూసి దగ్గరికి రమ్మంటే ఈయన దగ్గరికి వస్తులోకి కృష్ణ భగవానుడేమో అర్జునుడికి చక్కగా సేవ చేస్తున్నాయట. ఈ కృష్ణ 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 అనే నామం వినిపిస్తుంటే ఆశ్చర్యపోయిందట. ఆయన గుండె దగ్గర నుంచే కాకుండా ప్రతి అణువులో కృష్ణనామం వినిపిస్తుందట. అప్పుడు ఆశ్చర్యపోయి అతను అంటే అర్జునుడు నిరంతరము కృష్ణ భగవాను భజించేవాడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో మరి విజయాన్ని గ్రహించాడు. తర్వాత కృష్ణ భగవానుడు చనిపోయా కూడా నిర్వాణం పొందేగా కూడా అతను కృష్ణ భగవానుడి ఈ సమాధి స్థితి చేసింది కూడా అర్జునుడే. అందరినీ కృష్ణ భగవానుడు తండ్రి యొక్క వసుదేవుడిని కూడా అతను చనిపోయాక అతను దహనకాండ చేసింది అర్జునుడే. కాబట్టి అలాంటి స్థితి లభించిందండి అర్జునుడు మహాభక్తుడు కాబట్టి గుడాకేశ అని పిలుస్తున్నాడు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. ఆహారము నిద్ర ఈ రెండు ఇరువురు దొంగలట. మనుషుని జీవితాన్ని పూరించి వేస్తున్నారట. కావున ముముక్షువు ఈ రెండిని అదుపులో ఉంచుకోవాలని గుడాకేశ అంటారు. ఆహారము నిద్ర కూడా. ఆహారం బాగా తింటే కడుపు నిండా తింటే నిద్ర వచ్చేస్తుంది, మనకి మొత్తం వచ్చేసి ధ్యానం కుదరదు, ఏమీ కుదరదు. అలాగే నిద్ర బాగా ఆహారం తిరగానే ఏం జరుగుద్ది, నిద్ర మనకి తమోగుణం వచ్చేస్తే మనం ధ్యానం చేయడానికి కూడా లేవం. తెల్లవారుజామున 6 గంటలు లేద్దాం అనుకుంటాం, 5 గంటలు లేద్దాం అనుకుంటాం, 3 గంటలు లేద్దాం అనుకుంటాం, లేవం. కాబట్టి ఈ రెండింటిని జయించిన వాడినే గుడాకేశ అంటారు. అహమాత్మ అంటే నేను అందరి ఆత్మలలోనూ ఉన్నాను. సర్వభూతాశయ స్థిత అన్ని భూతాలలోనూ నిండి ఉన్నాను. అహమాదిత్య మధ్యంచ అంటే ఆది మధ్యము అంతము అన్నిట్లోనూ కూడా నేనే ఉన్నాను. భూతానామంత ఏవచ అన్ని భూతాలలో నేనే ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అది గ్రహించింది కాబట్టి డొక్కా సీతమ్మ గారు, ఆంధ్ర రాష్ట్రంలో డొక్కా సీతమ్మ గారిని ఉండేది రాజమండ్రి దగ్గర. ఆవిడ మహాతల్లి అందరికీ అన్నదానం చేసేదట. అన్నదానం చేస్తుంటే ఆవిడ ఎవరు వచ్చినా సరే విష్ణువు అని అభిప్రాయంతో భోజనం పెట్టేదట. చక్కగా భోజనం పెడితే ఆ అన్నదానానికి తన ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ అయిపోయినా సరే ఆవిడ దుఃఖపడకుండా చక్కగా అన్నదానానికి వస్తువులన్నీ అమ్మేసి మరి చక్కగా భోజనం పెడుతూ ఉండేదట. భోజనం పెడుతుంట్లాగే ఒక రోజు ఏం జరిగిందంటండి, ఒక బ్రాహ్మడు వేషంలో బ్రాహ్మణులో వచ్చాడు ఒక చిన్న కుర్రవాడు, ఒక టీనేజ్ పిల్లాడు. వచ్చి అమ్మా నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, అన్నం పెడతావా అని. అలాగే బాబు రా అని ఆయనకు చక్కగా స్నానం చేసి రమ్మని అన్ని ఆకేసి అన్ని వడ్డించిందంట. వడ్డించాక ఆయన అన్నాయంట, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలంటే నా భార్య ఒక బంగారపు వస్తువు అడిగింది. బంగారపు వస్తువు నేను ఎక్కడ తేగలనమ్మా? నువ్వు ఏమైనా బంగారపు వస్తువు ఇస్తే దాన్ని ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు అన్నం తింటాను అన్నాడు. అంట్లోకి అదేంటి నాయన, ఈ చిన్నదానికి నువ్వు అన్నం తిన్నంటావా? తిను, నేను ఇస్తాను బంగారపు వస్తువుని. అలా కాదు, ముందే నాకు బంగారపు వస్తువు ఇస్తేనే నేను తింటాను. సరే అని అప్పుడు ఏం చేస్తుంది, నిజంగా జరిగిన కదటండి. అప్పుడు ఏం చేస్తుందంటే తనకు మేము ఒంటి మీద ఒకటే బంగారపు వస్తువు ఉందంటే అన్ని బంగారపు వస్తువులు అయిపోయాట. అయిపోతే పాపం తన భర్తను అడిగిందంట. భర్తను అంటే నీ మొహం ఆడేదో మాట్లాడుతున్నాడు, ఆ మాటలు పట్టించుకోక నువ్వేం ఇవ్వక అన్నాడు. అలా కాదు, అతను విష్ణువే ఆ రూపంలో వస్తాడు, అతిథి రూపంలో వచ్చాడు. అన్నదానానికి వచ్చాడంటే విష్ణువే వస్తున్నాడు. నువ్వు అలా మాట్లాడకు, ఇదంతా ఇది ఆఫ్టర్ ఆల్ అతను చక్కగా పెళ్లి చేసుకుంటాడు కదా, ఆనందంగా ఉంటాడు కదా, దానికి మించింది ఏముంది అని వస్తువు ఇచ్చేస్తానని చెప్పి అతను భర్తతోటి తెగేసి చెప్పి బయటకు వచ్చి, ఇదిగో బాబు ఈ కంటి ఇదిగో. ఆ కంటిని ఏం చేశాయట, అన్నం అస్త్రం మీద ఇస్తర కింద పెట్టుకుని భోజనం చేసాడట. భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి అని వెళ్ళాడట, మాయమైపోయాడట. మాయమైపోతే డొక్కా సీతమ్మ గారు ఆ ప్లేట్ తీస్తూ చూస్తులోకి అరిటాకు తీసి చూస్తులోకి అరిటాకు కింద ఈ కంటి కనపడింది. అయ్యో వెర్రి బ్రాహ్మడు వదిలేసి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు కావచ్చు అని వెంటనే ఆ కంటి పట్టుకుని పరిగెట్టిందంట. ఈ వెనకాలే వాళ్ళ భర్త కూడా పరిగెట్టాడు. మొత్తం ఎక్కడ పరిగెట్టా కనపడలేదట. ఈ ఊరంతా వెతికి ఇంటికి వచ్చేసి ఆవిడ పనిలో నిమగ్నం అయిపోయింది. రాత్రి పడుకుంటే అప్పుడు విష్ణుమూర్తి కల్లోకి వచ్చి, పిచ్చి సీతమ్మ, నీ ఆహారం తిందామని, నీ చేతి రుచి తిందామని వచ్చానమ్మా, నేను బ్రాహ్మణ వేషంలో వచ్చాను. మరి నేను అతిథి అభ్యాగతుండే కదా, నేను టెస్ట్ చేయాలి అందరినీ, నేను టెస్ట్ చేద్దామని నేను టెస్ట్ చేశానమ్మా. ఉన్న బంగారపు వస్తువు కూడా నాకు ఇచ్చేసావు. ఎంత మంచిదానివమ్మ నువ్వు, ఎంత సుగుణం గలదావి, నీ మనసు ఎంత పవిత్రం అమ్మా. అయినా నువ్వేం బాధపడకమ్మా, నీకు అంతకంత బంగారం ఇస్తాను అన్నాడు. అంట్లోకి భర్తతో చెప్పినాడు కానీ మర్చిపోయినట. అన్నాడు ఆయన పొలం దున్నుతుంటే అనేక సార్లు పొలం దున్నాడు కానీ ఎప్పుడు వినిపించలేదు. రంగమని శబ్దం వినపడగాని అప్పుడు గబగబా తీసి చూస్తులోకి ఒక చిన్న రాతి బిందె నిండా బంగారం కాసులు ఉన్నాయండి. అప్పుడు తెచ్చి భార్యకు చూపిస్తే ఆ భార్య అన్నట్ట,
ఒక్క కాసు కూడా మనం వాడకూడదు. ఇదన్నీ అన్నదానానికే వాడాలి. పరమాత్మ అన్నదానం చేయమని ఇచ్చాడు అని ఆవిడ అన్నదానానికే వాడిందంట. మరొకసారి ఏం జరిగిందంటే అంతర్వేది తీర్థం వెళ్ళాలి, నాకు అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామిని చూడాలని పల్లకి కట్టించుకుందంట. పల్లకి కట్టించుకుని వెళ్తుంటలోకి మధ్యలో బోయిలు విశ్రాంతి కోసం ఆగారట. ఆ పక్కనంట అటుపక్క నుంచి ఎవరో ఒక కుటుంబం వస్తుందంట పిల్లలతో సహా. వస్తుంట్లకి ఆయన చూసి ఆశ్చర్యపోయారట. వాళ్ళంట ఏడుస్తున్నారట, ఆకలో ఆకలో ఆకలో. అప్పుడు పూర్వకాలంలో ఇంత హోటల్స్ అయి ఉండేవి కాదు కదండి, 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో. అప్పుడు హోటల్స్ అయ్యలేక ఆ పిల్లలు అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే ఆ తల్లి అంటుందంట, అమ్మ డొక్కా సీతమ్మ గారి ఊరు దగ్గరేరా, అక్కడికి వెళ్తే ఆ తల్లి కడుపు నిండా అన్నం పడుతురా, మీరేం బాధపడకండి, కొంచెం మంచినీళ్ళు తాగి మీరు రెస్ట్ తీసుకోండి, వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే ఆవిడ అన్ని రకాలతోటి మనకు అన్నం పెడుతుంది, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అన్నం తిని అప్పుడు మళ్ళీ మనం పొరుగురికి వెళ్దాం అని తల్లి సంపాదిస్తుంది. ఈ మాటలు విందంట డొక్కా సీతమ్మ గారు. మీరు వెంటనే పోయి పిలిచి వెనక్కి నడవండి అన్నట్టు. అదేటమ్మా అలా అంతర్వేది వెళ్ళొద్దా అంటే, అంతర్వేది లేదు ఏమీ లేదు, నేను అంతర్వేది చూసి లక్ష్మీనారాయణ స్వామి నడవండి అన్నట్టు అని ఇంటికెళ్ళి గబగబా వంటలు వండించేసి వాళ్ళు వచ్చేటప్పటికి వేడి వేడి ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టుకుంది. అలాంటి మహాతల్లిని గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే, తర్వాత మళ్ళీ ఇంకా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిత్యంలో ఎవరంటే ఆదిత్యంలో కూడా విష్ణువే, ఆదిత్యంలోనూ విష్ణువే. తర్వాత ప్రకాశింపచేయువాళ్ళలో కిరణాలు గలవారిలో సూర్యుడు, మరీచిర్మరుతామస్మి, మరుత్తులలో దేవతలలో మరీచి అనేవాడు, నక్షత్రాణామహ శశి, నక్షత్రాలలో చంద్రుడును అయి ఉన్నాను. కశ్యపుని 13 భార్యలు ఉన్నారు. అదితి కుమారులు ఆదిత్యులండి. అదితి కుమారుల పేరు ఆదిత్యులు. అందులో ధాత, విద్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భృగుడు, విషస్వంసుడు, పూష, సవిత, తృష్ణ, విష్ణువు కూడా పరమాత్మే. మరుత్తులు 7, ఆవహుడు, ప్రవహుడు, నివహుడు, వరాహుడు, ఉజ్జహుడు, సంవహుడు, పరివహుడు అని చేయుళ్ళు ఉన్నాయట. ఇలాగా అది ఈ 13 భార్యకి 13 పిల్లలు ఉన్నారు. అంటే కశ్యప సంతానమే మనమంతా కశ్యపునికి యొక్క సంతానమే. బ్రహ్మ కశ్యపుడిని చెప్తాడట, కొడుకు అనమాట కశ్యపుడి, బ్రహ్మదేవుడి నుంచి పుట్టినవాడు కశ్యప్ మహర్షి. అందుకని కొడుకు చెప్తాడు, నువ్వు సృష్టి చెయ్యి, నీ భార్యలతోటి ఈ సృష్టిని అంతా నువ్వు కొన్ని దేవతల కింద, కొన్ని పాముల కింద, కొన్ని గుర్రాల కింద, కొన్ని జంతువుల కింద, కొన్ని క్రిమికీటకాదుల కింద, ఇలాగ సృష్టి అంతా కశ్యప మహర్షి సంతానమే. కాబట్టి అందరిలోనూ అన్ని విభూతుల్లోనూ నేను ఉన్నాను చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా విశ్వరూప సందర్శన 5వ శ్లోకం. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః, నానా విధాని దివ్యాని నానావర్ణాకృతిన చ. పశ్యమే పార్థ రూపాణి, అనేక విధములుగా ఉన్న అలౌకికములైన రూపములు, శతశోధ సహస్రశః, వివిధ వర్ణములు, వివిధ ఆకారాలు, అసంఖ్యాకములుగా ఉన్న నానా విధాని దివ్యాని, నా యొక్క దివ్యమైన నానావర్ణాకృతినచ, నా యొక్క ఈ రూపములను కాంచుము అని కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగాన్ని గురించి, విశ్వరూప సందర్శనాన్ని చూపించే ముందు అర్జునుడికి చెప్తున్నాడు. నాలో ఉన్న ఇన్ని దివ్యమైన రూపాలను చూడు, ఇన్ని దివ్యమైన ఆకృతులను చూడు, ఇన్ని దివ్యమైన సహస్ర 1000 కొద్దీ ఉన్న రంగులు చూడు, తర్వాత ఇన్ని పక్షులను చూడు, ఇన్ని జంతువులు చూడు, నాలో అన్ని నిబిడీకృతమై ఉన్నాయి అని అనేక విధములుగా ఉన్న అలౌకికముగా ఉన్న విధవర్ణములైన ఆకారములు కలవయి, అవి వర్తించినవి యోగును ఆ యొక్క రూపములను కాంచుము అని కృష్ణ పరమాత్మ ఈ విశ్వరూప సందర్శన యోగంలో చెప్తున్నాడు. విశ్వరూప సందర్శన యోగంలో 55వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వేద శ్లోకమే కాకుండా నాకు ఇష్టమైన శ్లోకం కూడా చెప్తున్నాను. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగ వర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. మత్కర్మ, నా కోసం కర్మ చేసేవాడు, మత్పరము, నన్నే ధ్యానించేవాడు, మద్భక్తస్ అంటే ఏ సంగమము లేకుండా నన్నే ఆసక్తిగా కొలిచేవాడు, నిర్వైర సర్వభూతేషు అంటే దేని యందు వైరము లేనివాడు, యస్సమామేతి పాండవ అన్ని భూతాలను సమానముగా చూసేవాడు. ఎవరైతే నా కొరకే కర్మలు చేయుచున్నారో, ఇది భగవద్గీత అంతా దీంట్లో ఉపదేశించబడింది ఉంది. ఈ శ్లోకం చదివితే భగవద్గీత మొత్తం చదివినట్లే. అంటే కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, అన్ని యోగాలు ఇందులో ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏంటంటే
మత్కర్మ అంటే కర్మయోగము. కర్మయోగం ఏ విధంగా చెయ్యాలి? భగవంతుడికి అర్పిత కర్మలు చెయ్యాలి. నిష్కామకులాసక్తితో కూడిన కర్మలు చెయ్యాలి. భగవద్ అర్పిత కర్మలు చెయ్యాలి. మన ఆత్మ యొక్క స్వధర్మ కర్మలు చెయ్యాలి. ఇవన్నీ మత్కర్మ. నాయందు తర్వాత మత్పరమః, నాయందు తత్పరుడవై, నాయందే ధ్యాన నిశ్చయందు ఉండు, నన్నే ధ్యానించు, ముందు నన్నే ధ్యానించు అని చెప్తాడు. మత్పరమ అంటే ధ్యాన యోగము. కర్మయోగమైంది, ధ్యాన యోగమైంది. తర్వాత మద్భక్త అంటే నాయందు భక్తి కలిగి ఉండు. ఎలాంటి భక్తి? నాయందు భక్తి అంటే స్వస్వరూప సంధానము, నీ ఆత్మ దర్శనం కలిగేటట్టుగా నీ యందు భక్తి కలగాలి. ఇది భక్తి యోగం అండి. తర్వాత దృశ్య పదార్థముల ఏడు సంగమ లేకుండా, సంగవర్జిత. ఇక్కడ ఏమన్నాడు? మత్కర్మ, మత్పరమ, మద్భక్త, సంగవర్జిత అంటే ఎటువంటి సంగమము లేకుండా, అంటే జ్ఞానము, జ్ఞానయోగం కూడా చెప్తున్నాడు. ఏ సంగమము లేకుండా, ఏ ఆసక్తి లేకుండా, నిర్వైర సర్వభూతేషు అంటే భూతదయ, మరి దయ, కరుణ ఇలాంటివన్నీ కలవాడివి, సమస్త ప్రాణుల ఎడ దయ కలిగి ఉండు. కాబట్టి సాధకులు ఈ శ్లోకముల తాత్పర్యమును పదే పదే చింతించుచు తత్వాది సుగుణములు కలిగి పరమాత్మ సాహిత్యము నీ జన్మయందే పొందేలాగా ప్రయత్నించవలను. భగవంతుని ఎడల ఎవరు పొందగలరు? దైవ కార్యములు ఆచరించేవారే పొందగలరు. దైవమునే పరమ ప్రాప్యముగా ఉంచేవారే కలవు. దైవ భక్తుడు, సంగరహితుడు, సర్వభూత దయ గలవాడు, అట్టివాడు భగవంతుని చూడగలడు. ఇక్కడ మత్కర్మ అంటే నా చేతే దైవ సంబంధమైన పూజలు కర్మలే చెయ్యాలి. పాపకార్యాలు చెయ్యక సత్కర్మలు చెయ్యాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. ఇలాంటి దైవ కర్మలన్నీ చెయ్యాలి. అట్టివాడు క్రమముగా చిత్తశుద్ధిని పడిసి భగవత్ కృపకు పాత్రుడై ఆత్మ విజ్ఞానమును పడిసి మోక్షమును పొందును. నా కోసం నువ్వు కర్మలు చేస్తే ఏం జరుగుద్ది? నీ పూర్వజన్మ కర్మలన్నీ నాశనమవుతాయి. నీ పూర్వజన్మ బంధాలన్నీ తెగిపోతాయి. వాసనాలన్నీ క్షయించిపోతాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీనికి కూడా ఉపమానం చెప్పొచ్చు, మనకి టైం లేదని నేను ఊరుకుంటున్నాను. మత్పరమః అంటే భగవంతుడే పరమ ప్రాప్యముగా, చెప్పండి అమ్మా, పర్వాలేదు. ఓకే, చెప్పండి మేడం, పర్వాలేదు, చెప్పండి. సరే సరే, మీరు పర్మిషన్ ఇస్తే మాకేంటి. చాలా టైం ఉందమ్మా, 15 నిమిషాలు చెప్పొచ్చు. ఈ కర్మయోగానికి ఒక చిన్న ఉదాహరణ అండి. పొద్దున్నే మా గ్రూప్ లో కూడా చెప్పాను. ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాయటండి. వ్యాపారస్తుడు కొడుకు చక్కగా షాప్ లో ఒక కిరాణా షాపు, మెడికల్ షాపు ఏదో రన్ చేస్తారు. రన్ చేస్తుంటే ఆ రోజు ఏంటండి విపరీతమైన వర్షం అంటాడు. విపరీతమైన వర్షాలు అయితే ఆ వర్షాల వల్ల, గాలి దుమ్ము వల్ల షాప్ మూసేద్దాం అనుకున్నాడు. సాయంకాలం 6 గంటలకి మూసేద్దాం అనుకుంటులోకి అక్కడ ఏం జరిగిందంట, ఒక భిక్షగాడు ఒకడు బాగా లేని స్థితిలో వచ్చి విపరీతమైన ఆకలి వేసేస్తుంది, నాకు ఏదైనా ఆహారం ఉంటే పెట్టండి, లేకపోతే ఇక్కడే చచ్చిపోయేటట్టు ఉన్న పరిస్థితి అని. అప్పుడు తండ్రి వెంటనే అతనిలో కరుణా దయ ఉంది కాబట్టి లోపలికి తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి ఒక బ్రెడ్, తర్వాత ఏమో మిల్క్ పౌడర్, వాళ్ళు పాలు కలుపుకుంటారట, ఆ పాలు వేడివేడి పాలు ఇచ్చి తిను అన్నాయంట. తిను అంటే అతను నేను బయట కూర్చొని తినలేనండి, ఇక్కడే కూర్చొని తింటాను. సరే బాబు అని అంట. కొడుకు తడుతున్నాయట, ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు, షాప్ లోకి బయట కూర్చొని తినలేడా, మనం ఏమి వెళ్ళిపోదాం కదా షాప్ మూసేసి, నువ్వు ఇలాంటి పనులే చేస్తావు అని తండ్రిని తిడుతున్నాడు. తండ్రినంట బయట వాతావరణం ఎలా ఉంది, నీకు కరుణా దయ లేదా అలాగా అని తిట్టాడట. సరే అని ఊరుకున్నాడు. ఊరుకుంట్లోకి ఏం జరిగిందంట, కాసేపటికి అతను పళ్ళు లేకపోవడం వల్ల 1 గంట 2 గంటలనే నెమ్మదిగా తింటున్నాడు. చప్పరిచ్చి తిని 2 గంటలు పట్టిందంట. ఈ కొడుకు విసుక్కుంటూ నసుక్కుంటూ ఉన్నాయంట తెలియకపోవడం వల్ల. ఈ లోపల రోడ్డు మీద పెద్ద గందరగోళం వినిపిస్తుందంట. ఏంటా అని కిటికీ తలుపు చూస్తులోకి ఒక ఎద్దు రజోగుణంతో పెట్టరేగిపోయి విపరీతంగా దానికి ఏం జరిగిందో తెలియదు, ఏం బాధ కలిగిందో తెలియదు. జంతువులకి ఏదన్నా బాధ కలిగితే ఇంకా అవి ధనామన ఆలోచించవు. అవి వచ్చిన జనాలందరినీ కుమ్మేసి, కొంతమందిని చంపేసి, కొంతమందిని ఏమో దెబ్బలు తగిలించేసి విపరీతంగా బాధ పెట్టి ఆ వీధంతా విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు. అప్పుడు చూస్తులోకి ఈయనకి కళ్ళు అంటుకునేట, అయ్య బాబోయ్, మేము ముందే షాప్ మూసేస్తే మాకేం జరిగేది, మేము కూడా ఈ ఎద్దుబారిన పడి చనిపోయేవాళ్ళము. మాకు భగవంతుడిలాగా ఈ భిక్షగాడు వచ్చాడు, భగవంతుడే ఈ రూపాన్ని వచ్చాడు, నేను రోజు పూజించే కృష్ణ పరమాత్మే ఈ రూపాన్ని వచ్చి మమ్మల్ని రక్షించాడు అని కొడుకు తీసుకెళ్లి చూపిస్తే కొడుకు కూడా ఆశ్చర్యపోయాడు. నిజమే, భగవంతుడే మనకి ఆ రూపంలో వచ్చాడు అనుకుని ఏం చేశారట, అది అయిపోయిందంట, తినడం అయిపోయిందంట. ఎద్దు కూడా గొడవ తగ్గాక అప్పుడు అతను బయటకు తీసుకొచ్చి, అతను రాను రాను అంటున్నా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అతనికి స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి బట్టలు కట్టి అతను ఎంతో ఆదరించారట. అంటే వీళ్ళు
ఈ కర్మ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఉంది. ఆ పూర్వజన్మ కర్మ ఏం జరిగింది? భగవంతుని యొక్క విశేషమైన హితము కూర్చే కర్మ చేయడం వల్ల ఏం జరిగిందండి? ఆ కర్మ నాశనమయ్యి అకర్మణత్వానికి పొందారు. కృష్ణ పరమాత్మ అకర్మణత్వాన్ని పొందారు. కాబట్టి ఎలాంటి కర్మలు చేయాలి? ఒకరికి ఉపకారం చేసేటట్టున్న కర్మలు కావాలి, విశేషమైన కర్మలన్నా చెయ్యాలి. ఇలాగా మనం భగవంతునికి అర్పిత కర్మలు చెయ్యాలి, కర్తృత్వం లేని కర్మలు చెయ్యాలి, నిష్కామ ఫలాసక్తితో కర్మలు చెయ్యాలి. ఆ తండ్రి కూడా ఏమీ ఆశించకుండా, ఒక పైసా ఆశించకుండా అతనికి పాలు బ్రెడ్ ఇచ్చాడు. కాబట్టి అలాంటి కర్మలు చేయడం మనం మొదలు పెట్టాలి. మత్కర్మ. అలాగే మత్కర్మ అంటే మనం భగవంతుడిని విశేషంగా మద్భక్త అంటే ప్రహ్లాదుడు ఎలా ధ్యానించాడో నిర్తిశయ భక్తితోటి ఆ విధంగా మనం ఈ జనన మరణం తప్పించజాలని పదార్థముల ఎడల మరి భగవద్భక్తితో అచిర కాలంలో జీవుడు పరమాత్మ పదముని పొందగలడు. సంఘవర్జిత. సంఘమనగా ఆసక్తి. దేని యందు ఆసక్తి లేకుండా, విషయ వాసనలు లేకుండా, ఏ సంగమము లేకుండా జ్ఞానముతోటి మనం విచారణా బలముతోటి వాటితో అంటక అసంగుడై మెలంగువాడు. ఏ సంగమము లేకుండా మెలంగువాడు. నిర్వైర సర్వభూతేషు. ఏ జీయపు యందు, ఏ జంతువు యందు, ఏ జీవి యందు వైరము లేకుండా మిత్రత్వంతో మెలిగివాడు. సమస్సంగ వివర్జిత. సమస్సంగ వివర్జిత అంటే సమస్సంగ అంటే ఏ సంగమము లేకుండా వాడికి సమామేతి పాండవ. వాడు ఏం చేస్తాడు? వాడు నాకు చాలా ఇష్టడు అని చెప్తాడు. నన్ను పొందుతున్నాడు, ఈ గుణముల కలవాడు నన్ను పొందుతున్నాడు అని కృష్ణ పరమాత్మ మనకి ఎంతో చక్కగా మనకి బోధిస్తున్నాడండి. కాబట్టి మనం ఈ విధంగా ఈ భగవద్గీతలో ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ప్రతి వాళ్ళు బైహార్ట్ చేయండి, ఖచ్చితంగా కంఠస్థం చేయండి. ఈ ఆత్మ యొక్క స్థితులు మనకు తెలుపుతున్నాయి. 1 సహనశక్తి, 2 పరిశీలనా శక్తి, 3 నిర్ణయ శక్తి, 4 ఎదుర్కొనే శక్తి, 5 ఇముడ్చుకునే శక్తి, 6 సహకార సహయోగ శక్తి, 5 సంకీర్ణ శక్తి, 8 సర్దుబాటు శక్తి. ఈ శక్తులు బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం ఈ సబ్జెక్ట్స్ మనకి జ్ఞానము, జ్ఞానయోగము, ధారణ సేవల ద్వారా ఇవన్నీ లభ్యమవుతాయి. కాబట్టి వీలైతే 50వ శ్లోకం ఖచ్చితంగా ఇంపార్టెంట్ మన శ్లోకం అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి మనం ఈ శాంతి మంత్రం చెప్పుకుందామండి ఇవాళ. భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందౌ వాసుదేవ ప్రజప్రియం ధర్మ సంస్థాపక వీరన్ కృష్ణ వందే జగద్గురుం, శ్రీకృష్ణ వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. హరి ఓం తత్సత్. ఓం సాయీశ్వరార్పణమస్తు. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి, వనస్పతయః శాంతిరిత్రే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీ మహిషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. నాకు ఈ అవకాశం ఇచ్చిన హేమ గారికి, సుధీర్ గారికి అనేక వేల ప్రణామాలండి. తర్వాత ఈ గ్రూప్ లో వచ్చిన ఛానళ్ళందరికీ అనేక వేల నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మీకు అనేక వేల ధన్యవాదాలు, నమస్కారాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.